రామకార్యసాధక హనుమంత రామకార్యసాధక హనుమంత వాయుపుత్రుడవై వీరత్వానికి నిలువెత్తు రూపమై శ్రీరామనామమునే శ్వాసగా మోసిన భక్తుడవై లంక దహనమున ధర్మ జ్వాలగా వెలిగిన వాడవై రామపాద సేవలో జీవితం అర్పించిన హనుమంతా ఎదురుగా ఉన్నావనుకున్నాను, ఎదలోనే ఉన్నావని, ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని, నీవు దిగక మునుపే నిన్ను చేరాలని. ఎదురుగా ఉన్నావనుకున్నాను, ఎదలోనే ఉన్నావని, ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని, నీవు దిగక మునుపే నిన్ను చేరాలని. జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని. జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని. నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక మునుపే నిన్ను చేరాలని. నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక మునుపే నిన్ను చేరాలని. ఇది భగవంతుడు ఎంత ఉన్నతమైన సందేశాన్ని ఇచ్చాడంటే అమ్మ ఎదురుగుండా ఉన్నాం అనుకున్నాను, అంతే కదమ్మా. ఇలా చూసి ఆ దేవుడని నమస్కారం చేస్తాము. అలాగే మనం దేవుడి రూమ్ పెట్టుకుంటాం. గమ్మని భగవంతుడికి నమస్కారం చేయాలంటే ఇదన్నా చూడాలి, అదన్నా చూడాలి. అప్పుడు కానీ మన చేతులు జోడించలేము మనం. కానీ నా ఎదలోనే ఉన్నావు అమ్మా. ఈ దేహం అనే రథానికి సారథి నీవే. చూడండి, మనం జన్మకు వచ్చిన తర్వాత మన జీవనయాత్రలో ఏది ముఖ్యమో దాన్ని చెప్తుంది మనకి ఈ పాట. మన దేహంలో ఎవరుంటే ఇలా నడుస్తున్నామో, ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నామో, మన ఇష్టాన్ని ఎలా ఎవరుంటే గౌరవించుకుంటున్నామో ఆ ఒక్క పదార్థం ఇక్కడ జీవ పదార్థం ఉంది, ఆత్మగా ఉంది. అది లేకపోతే ఏ జీవకోటికి మనుగడే లేదా, సృష్టి లేదు. మనం కడుగు ఇలా వేసినా, కళ్ళు మూసి నిద్రపోయినా, తిన్నది అరిగినా ఆ ఒక్క అద్భుత శక్తి మనలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ నేను నాది అనుకుని నువ్వు జీవనయాత్ర చేసినా కూడా దానికి ఆధారంగా ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. అందుకని ఎదురుగుండా కాదు, నీ ఎదలోనే ఉన్నాడు అమ్మా. ఈ దేహం అనే రథానికి సారథిగా ఉన్నాడు ఆయన. ఆయన దిగక ముందే నేను ఆయన్ని పట్టుకోవాలి ఏమ్మా. నేననే అజ్ఞానంతో ఆయన కోసం నేను వెతకాలి. నేను అజ్ఞానం ఉంది కాబట్టి ఆయన్ని వెతుకుతున్నాను ఏమ్మా. మరి ఉన్నది అతడే, దేహాన్ని ఇచ్చింది అతడే, అన్నీ ఆయన అయినప్పుడు మరి నేను ఎక్కడున్నాననే ఆలోచన మనకి కలగడం లేదమ్మా. నేనుండి నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు ఎంతసేపు అమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏదో రకంగా నేను ధర్మంగా జీవిస్తున్నాను, లేదా ప్రేమగా ఉంటున్నాను. నిన్ను తెలుసుకోవడానికి నేననే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుంది కదా అమ్మ. మనం ఇక్కడ నీ సొత్తు ఏమీ లేదు, అది విచిత్రం. ఈ శరీరంలో దేహం ఆయన ఇచ్చాడు, ప్రాణంగా ఆయన ఉన్నాడు, ఈ బొమ్మను ఆయనే తయారు చేశాడు కదా
అన్నీ ఆయన ఇస్తే మనం ఈ మన ఇష్టాన్ని మనం గౌరవించుకుని ఎవరి ఇష్టాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు ఏమ్మా ఆయన ఉండబట్టే ఏమ్మా ఏదైనా సంసారం అంటే ఇష్టం కొంతమందికి, బంగారం అంటే కొంతమందికి ఇష్టం, డబ్బులు అంటే కొంతమంది. ఈ ఇష్టాన్ని కూడా నువ్వు భగవంతుడి ఆధారంగా ఉంటే నీ ఇష్టాన్ని నువ్వు గౌరవించుకుంటున్నావు. ఆయన పక్కకు తప్పుకుంటే నువ్వెక్కడున్నావు? మరి భగవంతుడిని ప్రేమించడానికి ప్రాణంగా ఉన్నాడు కదా అమ్మా ఆయన ఇక్కడ ఏమ్మా. తాళి కట్టిన వాడు ఉంటాడు, తను నేను ఎవడో ఉంది అనక ప్రతి జంటకి తప్పదేది. మళ్ళీ నేను వెళ్ళిపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఏమో. కానీ నా కూడా ప్రయాణం చేసేవాడు ఆయన ఒక్కడే ఏమో. ఈ నేననే అజ్ఞానానికి తోడుగా ఉండి మనకు కూడా ప్రయాణం చేస్తాడు ఆయన. ఒక్క గడి కూడా వదలకుండగా అమ్మ మన తోడు మన నీడగా ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. ఈ దేహం పోయిన తర్వాత ఇంకో దేహానికి ఇంకొకటి తాళి కడతాడే కానీ అమ్మ నా భర్త తప్పించి నాకు రెండోది తెలియదని చెప్పే మన యొక్క అజ్ఞానానికి ఎంతమందో తాళి కడతారు మనకి ప్రతి జన్మకి ఒక్కళ్ళు. కానీ ఏ జన్మలో నీకు ఆధారం భగవంతుడు ఒక్కడే. దేహంలో ఉన్నప్పుడు ఆయనే నీకు తోడు, దేహం వదిలిన తర్వాత కూడా ఆయనే మనకు తోడు. మరి చూడండి ఆయన గుర్తులో మనం జీవించగలుగుతున్నామమ్మా మనం ఏమో. ఎదురుగుండా ఉన్నాం అనుకున్నాను. అమ్మ నాకు చిన్నప్పుడు దండం పెట్టుకోమని ఇది మా అమ్మ పాపం కార్తీక మాసం నెల వెళ్ళి కాలువలో ములిగేది మేము చిన్నప్పుడు. నువ్వు కూడా రాకూడదా అమ్మ అనేది లేకని దాన్ని ఇలాగా అలా మనకి తెలియదు. అంటే దేవుడు అంటే ఒక గుడిలో ఉన్నాడు ఏమో. నేను ఇలా అంటానికి కూడా ఆయన ఇంకా మా చెల్లెలు కొంచెం బాగానే చేసేది, దేవుడికి నమస్కారాలు ఎక్కువే తనకి. కానీ నేను అసలు పెద్ద అంత గొడవ ఉండేది కదా. దేవుడు నమస్కారం గుడికి వెళ్తాను అంతే, అంతవరకే ఏమ్మా. గాయత్రమ్మ ఏంటంటే ఈ దేహమే అనుకునేదాన్ని, ఏమీ తెలియదు మనకి. అప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదులేండి. కానీ భగవంతుడు మనకు ఆధారంగా ఉండి దేహాన్ని నడుపుతున్నాడు కదా. మనం ఎంత అజ్ఞానంతో ఉంటున్నాము మనం ఏమ్మా. సంసారాన్ని ప్రేమిస్తూ సంసారంలో ఏదైనా దుఃఖం వస్తే ఆయన్ని వేడుకుంటున్నామే కానీ ఏమ్మా నువ్వే యథార్థం నా జీవన పడవకి అని మనకి తెలియడం లేదు కదా అమ్మ. ఏమో చావడం లేదు ఏమీ అమ్మ. ఎదురుగా ఉన్నామనుకున్నాను ఎదలోనే ఉన్నామని, ఈ దేహమనే రథానికి సారథి నీవే, నీవు దిగక ముందే నిన్ను చేరిపోవాలి. ఈ ప్రాణం ఇక్కడ ఉన్నంతసేపే కదా అమ్మ నేను కృష్ణ అనగలను, లేకపోతే నన్ను నేను శోధించుకోగలను. ఎవరైనా అంతే కదా అమ్మ. ఆఖరికి మోడీ గారితో సహా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే ప్రాణం ఉండాలి కదా. ఆ ప్రాణమే భగవంతుడు ఏమ్మ. మరి ప్రాణం లేదే జీవకోటి ఉందా? భగవంతుడిని ఎందుకు ప్రేమించాలి అంటే ఇందుకే ప్రేమించాలి భగవంతుడిని. ఆయన పట్టుకోవాలంటే నేను ఎలా ఉండాలి అంటే ధర్మంగా ఉండాల్సిందే. ఏదో ఒక జన్మలో ఈ మెట్టు ఎక్కాల్సిందే ఎవరైనా సరే. 100కి 100 మంది ఎక్కాల్సిందే ఏమ్మా. నువ్వు బాగుంటావు, ఎప్పుడు నువ్వు బాగుంటావు ఏమ్మా. నువ్వు ధర్మంగా నీకు అవసరం లేని చోట మౌనంగా ఉండు ఏమ్మా. ధర్మం నిన్ను ఎక్కడ వదిలేస్తుంది ఏమ్మా. మాట అంటేనే కర్మగా మారుతుంది ఏమ్మా. మౌనంగా ఉంటే ఏ కర్మ లేదు. ప్రేమగా ఉండు, ధర్మంగా ఉండు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన కుటుంబానికి సంబంధించిన పాత్రలు ఏమీ కూడా మనకి పనికిరావు. డ్యూటీ కానీ ఇవి మనకి పనికొస్తాయి. తాళి కట్టిన వాడు కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ, ఇల్లు కానీ, ధనం కానీ ఏదైనా డ్యూటీగానే అంతే ఏమ్మా. డ్యూటీ చేయడమే. భార్యగా, తల్లిగా, అత్తగా ఏ పాత్ర పోషిస్తున్నావో దాని యందు నువ్వు ధర్మంగా డ్యూటీ చేయడమే. అంతేగాని ఆధ్యాత్మికంగా నీకు ఆ పాత్రలు ఏమీ సహకారం అందించవు. లోపల ఉన్నవాడు ఒక్కడే సహకారాన్ని అందిస్తాడు. ఆ బంధాలను ఎలా వదలాలనేది గురువు బోధిస్తాడు అంతే అమ్మ. లోపల ఉన్నవాడి దగ్గర ప్రయాణానికి మనమే సిద్ధం అవ్వాలి తల్లి. మనకి మనమే గురువు బోధ ద్వారా మనమే మన టికెట్ తీసుకోవాల్సిందే అంతే. మనమే ప్రయాణం చేయాలి. ఎవ్వరు దీనికి లాస్ట్లో నువ్వు నీ లోపల నీ అజ్ఞానం లోపల ఉన్న ఆత్మ ఈ రెండే మన ప్రయాణం. అజ్ఞానంతో అజ్ఞానం వదిలితే అదే నేను అమ్మ. అక్కడ ఎవరి సహకారం ఉండదు అమ్మ. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవలసిందే అంతే. నిన్ను నీ నడక ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవలసింది. ఇది యథార్థం అమ్మ. మీ మెప్పు కోసం 4 గొప్ప మాటలు చెప్పాను అనుకో, మీకు నా జీవితాన్ని చాలా కిందకి తీసుకుపోతానమ్మా నేను అమ్మ. ఇది ఇష్టమైన వాళ్ళే వస్తారు ఇక్కడికి అంతే అమ్మ.
ఒక్క మెట్టు నేను కిందకి దిగే జీవనయాత్ర నాకొద్దండి. వద్దు, ముందుకే పోవాలి అమ్మ. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలరు అంతే అమ్మ. ఒక అబద్ధం చెప్పినా నేనే నష్టపోతాను అమ్మ. అర్థమైందా తల్లి? రాగద్వేషాలతో జీవించినా నేను నష్టపోయేది ఎవ్వరు కాదు, నేనే 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 అంతే అమ్మ. అలాంటిది ఎందుకమ్మా? అలాంటి జీవనయాత్ర ఎందుకు మనకి అమ్మ? అర్థమైందా తల్లి? నువ్వేమిస్తున్నావు భగవంతుడికి అమ్మ? నీ దొడ్లో మామిడి పండు ఆయన ఫోటో దగ్గర పెడితే నీకేమన్నా వస్తుందా? నీ దొడ్లో మామిడి చెట్టు నీ ఇష్టమైన కాయలు కాస్తుందా అది అమ్మ? భగవంతుడు ఎలా నిర్దేశిస్తేనే అలాగే పుస్తాయి, కాస్తాయి అంతే అమ్మ. ప్రతీది, ప్రతి విత్తనం ఆయన ఒడిలోంచి జారిపోయింది అమ్మ. దాన్ని డెవలప్ చేశాడంతే మానవుడు. అన్నీ ఆయనే కదా అమ్మ. జీవులలో కదలిక నీవై, ఆ కదలిక ఆగకమునుపే నేను చేరాలని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నువ్వు ఉన్నావు, ఇంతకన్నా నాకు ఆయన ఉన్నాడని ఎలా చెప్పాలండి? ఇదే చెప్పడం అంతే అమ్మ. ఓ మహాత్ముడు మాట్లాడుతూ దీన్ని ఇలా ఆఫ్ చేసేసారు. నువ్వు ఇప్పుడు పలుకు అన్నారు నన్ను. అంటే ఒక అబ్బాయి ఒక ఆయన అడుగుతున్నాడు స్వామివారిని, ఆత్మ ఉందని అలా తెలుస్తుంది మనకి అని అడిగాడు ఆయన. ఆయన వెంటనే ఈ మైక్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు కరెంట్ లేని మైక్ నువ్వు సౌండ్ తేగలవా అని అడిగారు ఆయన. అలాగే ఆత్మ లేని నువ్వు కూర్చోగలవా అమ్మా? కూర్చోవడానికి, నిద్రపోవడానికి సకలం సర్వం అన్నీ ఆత్మ ఇక్కడ ఉంటేనే ఈ బాడీ కదులుతుంది కదా అమ్మా. ఏమో మరి మన జీవనయాత్రలు ఇంతకన్నా గొప్పది ఏదన్నా ఉందంటారా? ఏమో ఏదైనా ఉందంటారా? మరి ఆ గుర్తింపులో ఈ నావ కదులుతుందంటారా? నేనే చేస్తున్నాను, నేనే ఇది. మరి ఇంకోటి ఊహించలేమమ్మా ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడా మనకి దొరకదు. నువ్వు రాగద్వేషాలతో జీవిస్తున్నా నిన్ను వదలటం లేదు ఆయన. పాపం పట్టుకునే ఉన్నాడు మనల్ని ఇక్కడ. ఇప్పుడైతే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఎవరైతే యథార్థం అనుకుంటున్నామో అతడి విడాకులు ఇచ్చి పొమ్మంటున్నాడు. ఈవిడైనా పొమ్మంటుంది, ఆయనైనా పొమ్మంటుంది. ఎలా నీ జీవితం ఎలా చిందరవందరైనా ఇక్కడ ఉన్నవాడు ఒక్క గడి నిన్ను వదలటం లేదు. అర్థమవుతుందా తల్లి? నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక మునిపే నిన్ను చేరాలి. భగవంతుడు పాట రూపేణ నాకు చెప్తున్నాడు, అజ్ఞానం వైదొలిగించుకో, నువ్వు నేను ఒకటే పిచ్చిదానని, నేను లేకుండా నువ్వు ఒక్క గడి కూడా లేవు అని. మరి వదిలించుకుంటే నేను బాగుపడతాను కదా తల్లి అమ్మ. ఇప్పుడు రేపే నేను కన్ను మూస్తాను, నాకు ఏమొస్తుందంటారు ఈ ఇంటి నుంచి చెప్పండి అమ్మ? ఈ ఇంటిలో నీడ కల్పించింది ఆయనే అమ్మ. తాళి కట్టించి ఆయన చేత ఈ బాడీని పోషించింది ఆయనే. అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఆయన అప్పుడు కూడా నన్ను వదిలిపెట్టాడు ఆయన. భగవంతుడు మనం అంతా ఒకసారి గుర్తు చేసుకోవడానికే నేను ఈ సత్సంగం పెడుతున్నాను అంతే తల్లి. మనం అందరం కూడా మన గుర్తుని మనం ఏదైతే గుర్తుంచుకోవాలో దాన్ని మళ్ళీ మర్చిపోకుండా గుర్తించుకోవడం కోసం గుర్తు అంతే ఇది అమ్మ. అర్థమైందా తల్లి? నేను వేళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. మా వారి తరపున ఇంకో రోజు పెట్టుకోకూడదు అని అన్నారు. నేను నువ్వు గంటలో అయిపోతుంది అని అన్నారు ఆయన. దాని మీద అలాగే వెళ్ళి వచ్చేసాను. భగవంతుడు తొందరగానే పంపించేశాడు. అలా అమ్మ, సత్సంగం అనేది మన జీవనయాత్రకి. ఇందాక మీరు మందు ఏంటి, వివేకానందుడు ఎప్పుడు నేను ధ్యానంలోకి వెళ్ళడానికి మనసు ఇంక దేని యందు వెళ్ళకుండా ఎప్పుడు నేను ధ్యానంలో ఉండే మందు దొరుకుతుందా అని అడిగాడట వివేకానందుడు ఆయన తొలి రోజుల్లోని. అమ్మా ఇదే మందు, సత్సంగమే ఏమో. ఇక్కడ బుద్ధి చెబుతుంది, నీ బుద్ధి మరి గేట్ దాటిన తర్వాత మారిపోతే ఎవరేం చేస్తారు? నిజమైన మందు ఇదే ఏమో. ఇక్కడ మనమేంటో ఏంటి, నీ కథ ఏంటో అన్నీ తెలియచేస్తుంది కదా సత్సంగం. ఎక్కడ జరిగినా కూడా నీ గురించే కదా చెప్తున్నారు వాళ్ళంతా కూడా. ఇదే అసలైన మందు. దీని అందు మనం ప్రయాణం కరెక్ట్గా సాగితే తల్లి తప్పకుండా మందు దొరికినట్టే మనకి. ఆయన తలంపులోకి జారిపోవాలి మనం. జీవులలో కదలిక నీవే, ఆ కదలిక గగమునుపే నిన్ను చేరాలని.
నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చదరక ముందే నిన్ను చేరిపోవాలి. ఈ బాడీ ఉంటేనే కదమ్మా ప్రాణంగా ఆయన ఉంటే కదా నీడ పడుతుంది. అమ్మా ఆయన దీన్ని వదిలేస్తే ఇది పడిపోతుంది కింద. అప్పుడు దీన్ని ఏ రకంగా ఖననం చేస్తారో, అగ్నిలో పెట్టేస్తారు, ఏదో ఒకటి చేస్తున్నారు కదా. అప్పుడు నీడ ఉంటుందంటారా? ఏమ్మా ఉండదు కదా. ఎవరుంటే నువ్వు హాయిగా ఉన్నావు, బయట ఇంట్లో కూడా ఎవరుంటే ఉన్నావు ఏమ్మా. మరి ఆయన కోసం ఎప్పుడో శ్రావణ శుక్రవారం పూజలో నేను ప్రసాదం చేసి గారెలుండి కొబ్బరికాయ కొడతానంటే ఇది పూజ అంటారా అమ్మ? నాకు తెలియక అడుగుతాను. దీన్ని పూజ అంటారా? అభిమానం, అమ్మవారిది పూజ, లక్ష్మీదేవిది పూజ ఏమ్మా. లేకపోతే డబ్బులు ఇవ్వదు మనకి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన నడవడికే మన గీత. ఆ గీతలో నువ్వు ఏదైతే చేసుకొచ్చావో అవి నువ్వు పూజ చేయకపోయినా నీకు దొరుకుతాయి అమ్మా. ఆ గీతలో లేనిది నువ్వు భగవంతుడికి ఎంతైనా అంకితం అవ్వు, నీకు 10 రూపాయలు కూడా ఆయన ఇవ్వడు అమ్మా. నీ నడక ద్వారానే ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ కూడా నీ నడక ద్వారానే ఆయన సంపదని పంచుతున్నాడు. ఇది మటుకు సత్యం తల్లి అమ్మా. ఎన్ని హోమాలు చేయండి, నీ కర్మలు ఉంటే వస్తుంది, లేదా రాదు. ఎన్నైనా చేయండి అమ్మా. పూర్ల దండాలు పెట్టండి గుళ్ళు చుట్టూని, ఎన్నైనా చేయండి, నీ రాతలు ఉంటే వస్తుంది, లేనిది రాదు. ఇదివరకు గంగోత్రి గాడి మీద గోధుమ పిండి వేసుకుని వెళ్ళేవారంట మా సుందరానంద స్వామి వాళ్ళు. బస్సులు లేవట అప్పుడు. అబ్బా ఎంతటి యోగులైతే ఎంత శ్రద్ధ ఉంటే 300 కిలోమీటర్ల పర్వతాల మీద వెళ్ళడం సామాన్యం కాదు. నిజంగా వాళ్ళకి కష్టానికి చాలా మనం సెల్యూట్ కొట్టాల్సిందే అని నేనంటే ఓ మహాత్ముడు అన్నారు, అది వాళ్ళ కర్మమ్మ, ఇది మా కర్మ అన్నాడు. మేము కర్మానుసారమే నీ ఆడతానికి శరీరం కష్టపడి వెళ్ళాల్సింది ఉంది, వెళ్ళాడు అమ్మ. ఏదైనా వాళ్ళు చెప్పేది మహాత్ములు మనసు శుద్ధే ప్రయాణం అని చెప్పారు. గంగాదేవి ఫోటో తెచ్చిచ్చారు గంగోత్రిలోని. సరే అమ్మవారి ఫోటో ఇచ్చారు కదా, ఒళ్ళో పెట్టి కూర్చున్నాను. ఇంకో మహాత్ముడు వచ్చి అన్నాడు, గంగ అలా ప్రయాణం చేస్తుంటే ఈ ఫోటోతో పని పెట్టి ఎక్క పక్కన అన్నాడు. ఎదురుకుండా గంగోత్రిలో ఎదురుగుండా, గంగకు ఎదురుగుండగానే కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళు చూసాము వాళ్ళ ఆలోచనలో పెట్టి పక్కన అన్నాడు, అంతే ఒకటో మాట. రాఘవేంద్ర స్వామి అమ్మ తెచ్చిచ్చారు, అమ్మ వెళ్ళిపోతుంది అని గంగాదేవి ఫోటో తెచ్చిచ్చారు. నారాయణ స్వామి వచ్చారు, ఆయన అంతా చాలా ఉన్నతుడు ఆధ్యాత్మికల్లో. గంగ ప్రయాణం ఎదురుగుండా ప్రత్యక్షంగా దర్శనం పడాలి అన్నాడు హిందీలోని. అంటే మనం మొదటి ప్రయాణంలో ఫోటోనే పట్టుకుంటాం, ఆయన ఇచ్చారనో సంబరపడిపోతాం. కానీ తెలిసిన వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తుంది కదా నీకు ఏమ్మా. అలాగే ఇక్కడ ఉంది గంగమ్మ, ఆత్మశక్తిగా ఉంది ఇక్కడ, ఇలా గుర్తించబడ్డారనమాట. అలాగా మన అజ్ఞానాన్ని తీస్తూ ఉంటారమ్మ మహాత్ములు ఎప్పుడూ కూడా. అని కుంభమేళాలో మహాత్ముడు నన్ను తీసుకెళ్ళి ఇంకో పెద్ద మహాత్ముడికి పరిచయం చేశారు. ఈవిడి సాధువులకి భిక్ష పెడతారండి ఈ అమ్మగారని. ఎందుకు చేస్తున్నావు అని అడిగారు ఆయన. ఈ పెట్టే వాళ్ళల్లో ఒక ఆత్మజ్ఞాని ఉండకపోతాడా అని నేను నా ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. అంతే ఇలా కళ్ళారు చేశారమ్మ. కళ్ళారు చేసి ఇందులో ఇంతమందిలో ఆత్మజ్ఞాని ఉంటాడని నువ్వు పెట్టకు, అందరిలో ఉన్నది ఆ ఈశ్వరుడే. కానీ అలాంటి భావంతో నువ్వు పెడితే అప్పుడు ఆత్మజ్ఞాని వచ్చి తప్పకుండా స్వీకరిస్తాడన్నాడు. చూడండి, భావన ఒకటే. మన ఊహకి ఆయన మాటకి ఎంత తేడా ఉందో చూసారమ్మ. ఇలాగా మన జీవనయాత్రలు ఎంతమందో మన ఎత్తు పల్లాలని సరిదిద్దారు తల్లి. వీళ్ళు నాకు చెప్పడం ఏంటి అనుకుంటే ఆ రోజు మనం పడిపోదు అమ్మా, ఇది నా తప్పు కదా అని మనం తెలుసుకోవడం. చూడండి ఆయన ఎంత ఉన్నతంగా మాట్లాడారు. నేను ఎలా అన్నాను, అందరికీ పెట్టు, అందరిలోనే ఆ ఈశ్వరుడే ఉన్నాడని పెట్టు, అప్పుడు ఒక ఆత్మజ్ఞాని వచ్చి తప్పకుండా భిక్ష స్వీకరిస్తాడు అని ఆ మహాత్ముడు చెప్పారు. నేనేమన్నాను, ఒక ఆత్మజ్ఞాని రాకపోతాడా అని ఎంతమందికి పెడుతున్నాను అన్నాను. అమ్మ ఇది కొంచెం గర్వంతో కూడుకున్న మాటలా ఉంది. ఆయన చెప్పింది చాలా బాగుంది. అలా మన చిన్న చిన్న పొరపాట్లు మన జీవనయాత్రలు ఎప్పుడూ ఉంటాయమ్మా, ఉంటాయి కూడా అప్పుడు కూడా అని తెలియని ఎన్నో ఉంటాయి. కానీ మనం అన్నారు. ఒక స్వామి వచ్చారు పాతింటికి. అమ్మ ఎక్కువ పాతింటికి విపరీతంగా వచ్చేవారమ్మ. నేను పిచ్చిదానిలా ప్రయాణం చేశాను
అక్కడ. ఏ సాధువు ఎక్కడి నుంచి వచ్చినా పెట్టేసేదాన్ని. ఇంక వాళ్ళు ఏంటో నాకేమీ తెలీదు, పెట్టేయడమే అంతే తెలుసు. ఏమ్మా, ఓ మహాత్ముడు భోంచేసి వెళ్ళిపోతూ అన్నారు, నువ్వు ఇలా రోజు కాకులకి పెడితే ఒకరోజు హంస వచ్చి భిక్ష చేసి వెళుతుంది అన్నారు ఆయన. అంటే మనం చేసే మంచి పని అది వృధా అవ్వదు, ఒకరోజు వచ్చి హంస తప్పకుండా భిక్ష చేస్తుందని. ఇప్పుడు అదే జరుగుతుంది మా భిక్షల్లో. హిమాలయస్ అన్ని చోట్ల ఎవరొకరు ఉన్నతమైన ఒక ఆధ్యాత్మికవేత్త వచ్చి చివరిలో భోంచేసి వెళుతున్నారు. అలాగే మొన్న వైజాగ్లో సిటీల్లో జరగడం ఇదే ఫస్ట్ టైము. వైజాగ్ వెళ్ళాను, సత్సంగం అయిపోయిన తర్వాత అందరు భోజనాలు అయిపోయాయి. ఓ మహాత్ముడు వచ్చి ఓ 2 బకెట్లు అన్నం, 2 బకెట్లు సాంబార్, అంత అన్నం సాంబార్ తినేసాడట, ఒక 10 మందికి సరిపడి ఒక్క ఆయనే. మళ్ళీ ఆ భోజనం అయిపోయిన తర్వాత ఆయన తిన్నగా నన్ను రూమ్లో కూర్చోబెట్టారు. అక్కడ నా దగ్గర 10 మంది ఉన్నారు. అక్కడికి వచ్చారు ఆ మహాత్ముడు వచ్చి, నేను ఆయన్ని చూడలేదు, ఆయన నన్ను చూడలేదు. 10 మందిలో ఎవరినైనా పండు అడగచ్చు కదా ఆయన. నా దగ్గరికి వచ్చే పండు ఇవ్వు అన్నాడు ఆయన. అంటే వెంటనే మా దగ్గర లేవు, పక్క ఆవిడకి ఇచ్చింది ఉందో తీసి ఆయన చేతిలో పెట్టాను, అంతే వెళ్ళిపోయాడమ్మ. ఇంకో రెండో మాట కానీ ఏమీ లేదు. అక్కడ 10 మందికి సరిపడి ఒక్క ఆయనే భోంచేశారు. అలాగే పూరి జగన్నాథ్లో కూడా లాస్ట్ ఇయర్ జనవరిలోని లాస్ట్లో ఒక కుంటుతూ ఒక ఆయన వచ్చి అలాగే విస్తళ్ళు అంత భోజనం చేశారు. ఏదో ప్రత్యేకత వాళ్ళు చూపిస్తారమ్మా తప్పకుండా. అలా ప్రతి చోట జరుగుతుంది. ఉత్తరకాశీ, గంగోత్రి, బద్రి లాస్ట్లో వాళ్ళు వచ్చి ఒకసారి 20 గ్లాసులు పాయసం. అమ్మ, అయోధ్యలో హనుమంతుడే వచ్చాడు. వీళ్ళంతా కూడా చూశారు అతన్ని. ఆ బేబమ్మ ఫోటో తీశారు. ఆయనకి భిక్ష ఇస్తూ దక్షిణ ఇస్తూ భిక్ష పెట్టడం పండ్లే తిన్నారు అయోధ్యలో భిక్ష అప్పుడమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అంటే జై శ్రీరామ్ అన్నాడమ్మ. మీ పేరు ఏంటంటే జై శ్రీరామ్ అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే జై శ్రీరామ్ అన్నాడు. ఒక హనుమంతుడే చేస్తాడు అది. ఇంకో రెండో మాట చెప్పడు. అర్థమైందా? రెండో మాట చెప్పుంటే మహాత్ముడు. ఒకే మాట మీద ఉంటే అది జై శ్రీరామ్ అనే పదం దేనికైనా సమాధానం జై శ్రీరామ్ ఒక హనుమంతుడే అమ్మ. ఈ ప్రపంచంలో ఇంతమంది యోగులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి అమ్మ, ఏ యుగంలో అయినా ఆయన మించిన జ్ఞాని, ఆయన మించిన భక్తుడు లేరు. ఏ యుగంలో అయినా సరే హనుమంతుడిని మించిన భక్తుడు కానీ, హనుమంతుడిని మించిన జ్ఞాని కానీ లేరు. ఆయన రెండో శబ్దం పలకనివాడు ఆయన ఒక్కడే. అర్థమైందా తల్లి? అలాగే ఒక నామానికి అంకితం అవ్వాలమ్మా. ఇన్ని కనిపిస్తున్నాయి, అందరి యందు ప్రేమ కలుగుతుందంటే కుదరదు ఏమ్మా. ఇంకొకరిని చూపెడితే అవతల బొమ్మన్నాడు హనుమంతుడు. కృష్ణుడే వస్తే సాక్షాత్తు ఈ రూపాన్ని నేను స్వీకరించలేను, నాకు రాముడిగానే దర్శనం ఇవ్వు అని అడుగుతాడు. అలా అయిపోవాలి మనం. 10 మందిని కొలిస్తే 10 రకాలుగా ఉంటుందమ్మా మన జీవనయాత్ర. అన్నమయ్య ఉన్నాడు, వెంకటేశ్వర అన్నాడు కానీ ఈశ్వర అన్నాడా? మీరాబాయి ఉంది, కృష్ణ అంది కానీ రామ అనిందా? త్యాగయ్య గారు ఉన్నారు, రామ అన్నాడు కానీ ఇంకో పదాన్ని స్వీకరించాడా అమ్మా? అలా ఏ భక్తులైనా చూడమ్మా, ఒక్కదానికే అంకితమయ్యారు వాళ్ళు. మరి వాళ్ళకన్నా మించిన ఆదర్శమూర్తులు మనకి ఎవరున్నారు ఏమో? ఇప్పుడు చెప్పేవాళ్ళు అలా ఉన్నారా? ఒకే దానికి అంకితం అయిపోయారు. అలాగే రమణుని తీసుకో, ఈశ్వర అన్నాడు ఆయన, ఇంకోటి అనలేదు. రామకృష్ణుని తీసుకో, అమ్మ అన్నాడు, ఇంకోటి అనలేదు. అయితే వేరే వాళ్ళని గౌరవించలేదంటే అందరిలోని ఆ ఈశ్వరుణ్ణే దర్శించారు వాళ్ళు. అది మన అడుగులకి వాళ్ళ అడుగుల ఆధారం తల్లి. ఇది తెలుసుకోవాలమ్మా మనం. ఇంతకన్నా మనం ఇంతకన్నా నేర్చుకోవాల్సింది ఏముందంటారు? వాళ్ళు ఒక్కసారి వాళ్ళ జీవనయాత్రని గమనిస్తే ఇంతకన్నా నేర్చుకోవాల్సింది ఏముందంటారు? తుకారాం గారికి సాక్షాత్ విమానమే వచ్చి తీసుకెళ్ళిందని చెప్తున్నాయి చరిత్రలో, పురాణాలు. అమ్మా, భార్యను కూడా రమ్మంటాడట ఆయన. నువ్వంటే సంసారాన్ని వదిలేసావు, నేను లెగిస్తే అన్ని పనులు చేసుకోవాలి అల్లబయ్యా అంది ఆవిడ. అమ్మా, వాళ్ళు కర్మానుసారమే మాట్లాడతారు. అమ్మా, వీడికి సంపూర్ణమైంది, తాను వెళ్ళిపోయాడు అంతే. అమ్మా, భగవంతుడి కోసం వచ్చింది ఈ జన్మ అని అమ్మా వెళ్ళిపోయాడు అంతే. అమ్మ, అయ్యో నా భార్య అలాగా పిల్లలు ఆలోచన చేయలేదు. ఎందుకంటే నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం కోసం రాలేదు, నీ కర్మ తీసుకొచ్చింది అది. నువ్వు భగవంతుడి కోసం వచ్చావు. అర్థమైందా తల్లి? ఇదంతా కర్మఫలాలే. ఇదే నాది అనుకుని మనం జీవిస్తున్నాం తల్లి. మరొక జన్మకి పునాది వేసుకుంటున్నాం మనం. అర్థమైందా అమ్మ? మరొక జన్మకి మనం పునాది వేసుకుంటున్నాం. నేను నాది వదలడం చేతనం ఒక. అదే జీవులలో కదలిక నీవే. ఆ కదలిక ఆగక ముందే ఒక ఆవిడ ఒక కామెంట్ పెట్టింది నా
నా మీద. ఆ నాన్నగారి శిష్యురాలు ఆవిడ పేరు బాల అంట. అమ్మ ఆవిడ ఏ సత్సంగంలోని మా నాన్నగారి గురించి మాట్లాడదు, మీ గురువుగారి గురించి మాట్లాడదు అని. మీ నాన్నగారి గురించి నీ గురువుగారి గురించి నాకేం తెలుసమ్మా, వాళ్ళు మహాత్ములని ఇంత భిక్ష పెట్టాను నేను. ఎందుకంటే ప్రతి గడియ నాకు ఊపిరి పోస్తున్న వాడిని వదిలేసి వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడతానమ్మా నేను, నాకు తెలుసా? ఈయన్ని వదిలేసి ఇంకొక కథ నాకెందుకు? ఈ కథలో నేను సత్యమైపోవాలంతే, నా జీవనయాత్ర అంతే అమ్మా. నా గురువు ఉన్నాడు, నేను ఏనాడు చెప్పలేదే అమ్మా. అలా అమ్మ మన నాన్నగారి గురించి ఒక్క మాట చెప్పదు ఎప్పుడు అని అంటే అసలు నాకు తెలియదు, నేనేం చెప్తానమ్మా. మహాత్ముడు, భిక్షకు పిలిచాను, ఓ నమస్కారం పెట్టుకున్నాను, అంతవరకే. మీ గురువు గురించి మాట్లాడదు ఆవిడ. రమేష్ గారు అని ఎవరో ఉండేవారంట, ఆయన ఎవరో నాకు తెలియదు ఏమ్మా. నేనేమో అని ఒక కామెంట్ పెట్టింది, నేనే చదివాను అది ఏమ్మా. మనిషి ఎదగడానికి చాలా మెట్లు అవసరం అవుతుంది, కిందకి దిగకూడదమ్మా. ఇప్పుడు లేటుగా ఎక్కువ తప్పులేదు, కిందకి దిగావా పతనం అయిపోతామంతే. అది పతనానికి నాంది అది అమ్మా. ఎదిగే వాళ్ళని ఆపలేదు, మనం నష్టపోతాం తల్లి అలాంటి మాటలతోటి అమ్మా. ఒక్క గడియ నన్ను వదలకుండగా నాకు ప్రాణంగా ఉన్నాడు ఆయన. ఒక్క గడియ అమ్మ, నా జీవనయాత్రలో ఈ లోపల ఉన్న శక్తికి మించి ఇంక ఏదీ లేదనుకుంటానమ్మా నేను. ఎందుకంటే ఆ ఆధారం ఒక్క గడియ వదిలేస్తే నువ్వెక్కడున్నావు అమ్మా, ఎక్కడున్నావమ్మా మనం అమ్మా. ప్రాణంగా ఉన్నాడు తల్లి, అదే చెప్తాను ప్రతి సత్సంగంలో, నీకు ప్రాణంగా భగవంతుడు ఉన్నాడు. ప్రాణం లేనిదే నువ్వు ఒక్క గడియ లేదు, నువ్వు ఒక మరబొమ్మవి అమ్మా. అలాంటి ప్రాణశక్తి ఇక్కడ ఉండి నిన్ను కదిలిస్తుంది అది. మరి సత్యాన్ని తెలుసుకోకపోతే ఎందుకమ్మా మనం? ఏ సత్యాన్ని బురదలో పందిలాగా జీవనయాత్ర చేయకూడదు మనం. అది కంటుంది, ఆ బురదను నా సంసారం అనుకుంటుంది. ఇది కూడా మనం అనుకుంటే, ఇది నాది నేను అనుకుంటే, ఆ పందికి నీకు తేడా లేదని స్వయంగా శ్రీకృష్ణుడే నాకు చెప్పాడు ఆయన. నేను ఋషికేశ్లో పొద్దుట కాఫీ తాగుతాను 5ంటికి. పాలు ఆశ్రమానికి రావు, పాల ప్యాకెట్లు తీసుకుని వస్తున్నాను ఋషికేశ్లో. ఇంకా నాకు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అందరూ వస్తున్నారు, వాళ్ళంతా కూడా. వస్తుంటే పంది బురదలో పడుకుంది, పక్కన ఇలా శుభ్రమైన నేల ఉంది. నేను అనుకున్నాను ఈ శుభ్రమైన నేల మీద మానేసి అక్కడ పడుకుంటుంది అంటే బురద వాసన వచ్చేస్తుంది కదా అని. లోపల నుంచి ఆయన చెప్తున్నాడమ్మా, ఇది స్వయంగా చెప్పాడమ్మా నాకు. సంసారమే యథార్థం అనుకుంటే నీకు ఆ పందికి తేడా లేదన్నాడు ఆయన. ఇది నేను, ఇది నాది అనుకుంటే నీకు ఆ పందికి తేడా లేదన్నాడు ఆయన. హేమంత్ చెప్తాడు ఎప్పుడు, మనల్ని పెంచడానికి అమెరికాలో ఎక్కువ వెళ్ళిపోతాం కదమ్మా మనం. మన డ్యూటీ ఒక 6 నెలలు చేయాలి. తల్లిదండ్రులు కన్నప్పుడు మనం ఎలా పెంచగలం అని ఆలోచించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. నీ జన్మని ఎందుకు వృధా చేసుకుంటావు అని చెప్తాడు ఎక్కువ సత్సంగాలు అబ్బాయి అమ్మా. ఆలోచిస్తే అది యథార్థమే అమ్మా. మన పిల్లల డ్యూటీ మనకు ఉంటుంది. మన వాళ్ళది ఏదో పిల్లలు డెలివరీకి వచ్చినప్పుడు ఏదో కొన్నాళ్ళు పెంచుతాం, జన్మంతా అదే పెట్టుకోవద్దు, నష్టపోయేది నువ్వే అన్నాడు. అంతే ఒకటే మాట. మరి ఎవరు నడుస్తామో అలా నడుస్తాము మనం. అయిపోయి మన పిల్లలకి కష్టాలు వస్తే మనం భరించగలమా? కానీ నిన్ను భరిస్తున్నాడు భగవంతుడు అమ్మా. 24 గంటలు భరిస్తున్నాడు నిన్ను. అదే అని ఎప్పుడు నమ్మ, మన ఆలోచనలు మన గురువులు ఏం చెప్పారో మన వైపు ఉండాలి. నువ్వు నిద్రలోకి జారిపోవడానికి కారణం అతడే, మెలకు వచ్చి కాఫీ తాగడానికి కారణం అతడే ఏమ్మా. అన్నీ ఆయనే చేస్తున్నాడు, మళ్ళీ బయటకు వాళ్ళ మనకెందుకు ఏమ్మా. మీ గురువులు చెప్పింది వినండి శ్రద్ధగాని, లోపలికి పొమ్మలే చెప్తారు ఏ గురువు అయినా సరే. కాశీలోని శ్రీశైలాన్ని బృందావనంలో ఉందని చెప్తాడా నీ అడ్రస్ అయినా? నువ్వే అదే తెలుసుకోమంటున్నారు. శ్రీశైలంలో శ్మశానంలో బాబా ఉంటారు, నేను ప్రేమిస్తున్నాను బాబా, మళ్ళీ ఆ మాట అనుకో నువ్వే అది అని తిడతాడు ఆయన ఎప్పుడు. కానీ మనకు వస్తుంది అది అలవాటు అయిపోయి ఏమ్మా, ఒప్పుకోడు ఆయన. నువ్వే అది, నువ్వే అది, నువ్వే అది అంతే. అలా మనం అంటే ఇక్కడ ఉన్నది అతడే కదా అమ్మ. అతను వదిలేసి మనం దూరంగా వెళుతున్నాము అమ్మ. మన జన్మలకి మనం పునాదులు వేసుకుంటున్నాము మనం అమ్మ. దూరంగా వెళ్ళేది నువ్వే. ఆయన ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటాడు పాపం. ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది, వెను తిరిగి చూస్తుంది నా వైపు అని. ప్రతి గడియ నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ప్రతి గడియ నీకు ప్రాణం పోసేవాడు ఆయనే, నీలో మార్పు కోసం ఎదురు చూసేవాడు ఆయనే.
మన ఇంట్లో వాళ్ళు మరి బొత్తిగేలా జీవిస్తే సన్యాసులకు పోసేస్తుంది, లేదా ఇదే సన్యాసి అయిపోతుందమ్మో అని అలా ఎదురు చూస్తారు. ఆయన అలా కాదు, ఈ వైపు ఎప్పుడు తిరుగుతుంది అని కదా. ఇప్పుడు నేను మా వారు పంపితేనే నేను బయటకు వెళ్తున్నాను, ఎందుకంటే దేహాన్ని పోషిస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి పంపితేనే వెళ్తాను. ఆయన మాటకి గౌరవిస్తాను నేను. మరి ఇక్కడ ఉన్నవాడికి ఏం గౌరవం ఇవ్వాలమ్మా? ఒకసారి ఈవేళ పడుకునేటప్పుడు ఆలోచన చేయండి అమ్మా. మీ ముక్కు మూసుకుని ఆలోచన చేయండి, ఊరికి ఆలోచన చేయద్దు, మన బుద్ధులు సరైనవి కాదు. ముక్కు మూసుకుని ఆలోచన చేయండి, తెలుస్తుంది. నీ ప్రాణం ఏంటో నీకు తెలుస్తుంది. గోపాల గోవింద జై జై గోవింద, మురళీ మనోహర హరి హరి గోవింద, నందనందన యశోద బాల, భక్త హృదయ రాగం శ్రీకృష్ణ దేవా. రమణ మహర్షిని అడుగుతారట ఒక ఆయన, ధ్యానం నాకు కుదురుతుందని నేను ఎలా తెలుసుకోగలనండి? రైల్వే స్టేషన్కి పో, అక్కడ కళ్ళు మనసు ముయ్యటం నేర్చుకో, ఆ శబ్దాలు ఏమి నీకు విననప్పుడు నీ ధ్యానం నీకు కుదిరినట్టు అని చెప్పారంట ఆయన. అని ఎవరు చెప్తే విన్నానమ్మా. నేను పుస్తకాలు చదవడం తక్కువ అమ్మ, నేను బాగా ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో. నన్ను నేను చదువుకోవడమే నాకు ఇష్టం. నా లోపాలని చదువుకుంటూ ఆయన్ని ప్రేమిస్తూ హాయిగా నిద్రలోకి జారిపోతాను. ఇంకో గోల ఏం పెట్టుకోను మనసులో, ఏం పెట్టుకోను. ఇప్పుడు ఈ అన్ని ప్రయాణాలు దగ్గరికి వస్తున్నాయి కదా, కొంచెం అది ఆలోచన చేస్తాను అంతే. అక్కడ రూములు బుక్ చేయడాలు ఇలాంటి ఎవరికోళ్ళకి అప్పచెప్తాను. ఇలా ఏదైనా ఉంటే అది చేస్తాను, హాయిగా ఉంటాను. ఆలోచనలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోమ్మ, అన్నీ వికారాలే. ఆలోచనలు వదిలేసామనుకోండి అంతా ఆనందమే. ఆలోచనలు పెట్టుకుంటే నేను ఈ పని చేయగలనా, నేను వెళ్ళగలనా ఇలా ఒక భయం మనలో కలుగుతుంది తల్లి. నేను గంగోత్రి సార్ అందరు నాకు కూడా ముసలోళ్ళు వచ్చేసారు, ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అలా 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చేసారు, 10 మంది ముసలోళ్ళు వస్తే ఒక ఆవిడ అన్నారు, ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తున్నారు మీరు, వాళ్ళకి ఏదన్నా ఇదైతే ఏం చేస్తారు అని. అప్పుడు వరకు నాకు ఆ ఆలోచన లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఓకే అనేసేదాన్ని. ఎప్పుడైతే ఆవిడ ఎలా చెప్పిందో భయం పట్టుకుంది. ఏమో ఆలోచిస్తే భయం అమ్మ, అదే ఆలోచన లేనప్పుడు చాలా ధైర్యంగా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ మాట ఆ అమ్మ అనిందో ఏమో భయం మొదలైంది. అప్పుడు అవును, ఇంత ముసలి వాళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏదన్నా అయితే నేనేం చూసారా. మన ఆలోచన లేనప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఎవరైనా ఇలాంటి ఆలోచన మన బుర్రకి ఎక్కించారనుకోండి డౌన్ అయిపోతాము. ఆలోచన అంత ప్రమాదకరం అమ్మ. ఏమో పరమాత్మ తలంపులో నువ్వు ఎప్పుడే చేయాలన్నీ అవే గుర్తుకొస్తాయి, అవే నడుచుకుంటూ వెళ్ళిపోతాయి తల్లి. అదే ఇందాక ఎదురుగుండా ఉన్నాం అనుకున్నాను, ఆ పాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానంటే, రెండో వాడు గుర్తులేని పాట ఇది, నీ జీవనయాత్రలో మరొకడు గుర్తుకు రానివ్వని పాట ఇది. ఇంతకుముందు నేను పాడింది అంటే నీకు కదలిక అతడే, ప్రాణం అతడే, ఎవరుంటే నువ్వు ఈ దేహంతో ఈ పనులు చేసుకుంటున్నావో అన్నీ తెలియచేసే పాట ఇది అమ్మా. ఎదురుగా ఉన్నావనుకున్నాను, ఎదలోనే ఉన్నావని, ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని, నీవు దిగక మునుపే నిన్ను చేరాలని, జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని, నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక మునుపే నిన్ను చేరాలని. ఈ మూడు పరమ సత్యాన్ని ఈ వాక్యాలు తెలియచేస్తాయి తల్లి. ఎదురుగుండా ఉన్నాం అనుకున్నాను, దేవుడి రూమ్లో ఉన్నామని తల దువ్వుకుంటే నాకు నీకు 5 నిమిషాలు తేడా వచ్చేస్తుంది కృష్ణ అని చెప్పి స్నానం చేసి బొట్టు పెట్టుకుని పాతింట్లో పైన ఉండేదమ్మా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అమ్మ. ఆ చింతనే ఎదురుగా కాదు, నీ ఎదలోనే ఉన్నాను, నువ్వు నా కోసం పరిగెత్తావు కదా, అది నేనై ఉన్నానని చెప్పాడు ఆయన అమ్మ. అది ఆయనయ్యే ఉన్నాడు, ఆయన లేనిదే నువ్వున్నావా నేనున్నాను, ఎవరున్నావమ్మా ఇక్కడ అమ్మ. కుటుంబం అనే వ్యామోహంలో పడిపోయి భగవంతుడి గొప్పతనం మనకి అర్థం కావడం లేదు తల్లి.
అర్థం కాకపోవడానికి ఈ వ్యామోహమే అంతే. ఆయన గొప్పవాడు, ఏదైనా నాకు లోపిస్తే అది ఇస్తాడు అనుకుంటున్నామే కానీ నేను వచ్చిందే తనని తెలుసుకోవడం కోసమని మనకి తెలియడం లేదమ్మా. జీవులలో కదలిక నీవే, ఆ కదలిక ఆగకముందే నేను మాట్లాడుతూ నువ్వు మెలకుగా ఉంటేనే కదా ఆయన ఇక్కడ ఉన్నట్టు లెక్క, లేకపోతే ఇది శవంగా మారిపోతుంది. ఆయన ఇక్కడ ఉన్నప్పుడే నేను ఎందుకు వచ్చానో తెలుసుకోవాలి. అలాగే నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక ముందే భగవంతుడు ఎలా ఉంటాడు అంటే నీ నీడగా ఉన్నాడు ఆయన, మన నీడగా ఉన్నాడు ఆయన. మరి ఆ నీడ ఆయన ఉంటేనే కనపడుతుంది ఏమో. మరి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదమ్మా. ఎవరైనా భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే మీ నీడను చూపెట్టండి, వాళ్ళైతే వాళ్ళ నీడను వాళ్ళనే చూసుకోమనండి, అదే భగవంతుడు. నీడను కాల్చగలరా ఎవరైనా, తడపగలరా ఎవరైనా, పట్టుకోగలరా ఎవరైనా? భగవంతుడి యొక్క నిజస్వరూపం కూడా అదే, ఆత్మస్వరూపం అదే. నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చెదరక ముందే నిన్ను చేరిపోవాలి కృష్ణ. చెదిరిపోతే నేను పడిపోతాను, మళ్ళీ జన్మకి రావాల్సిందే అమ్మ, మళ్ళీ సంసారంలో పడాల్సిందే. ప్రతి గృహస్థులో పడ్డ ప్రతి ఒక్కరికి గుండెల మీద చెయ్యేసి చెప్పమానండి, ఒక్కళ్ళని నేను హాయిగా ఉన్నానమ్మా అని ఒక్కళ్ళని చూపెట్టండి. కర్మలేందే జన్మెత్తుతామమ్మా మనం. కర్మ వల్లే కుటుంబంలో మన నడవడికే మనకి ఈ పాత్ర పోషించేటట్టుగా చేస్తుంది ఇది. నన్ను ఇంకొక ఇంట్లో ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడే ఎందుకు వేసాడంటే వీళ్ళతో ఉంది నా కర్మ ఏమో. మనం తెచ్చుకున్నదే తల్లి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే సంసారంలో ఏదాల్సిందే. ఈ సాగరాన్ని దాటాలంటే సముద్రం కన్నా లోతైందంట, అంత భయంకరమైందట. సముద్రాన్ని ఎలా అయితే ఈదలేవో ఈ సంసార సాగరాన్ని నేను అనుకుంటే ఈదలేవు. ఈ నేనుని ఈ దేహాన్ని ఇచ్చిన వాడికి అంకితం చేస్తే ఏమో. ఇప్పుడు మహాత్ములు ఎలా ఉన్నారమ్మా, ఈ పీఠాధిపతి మాట అంటాడు, ఆ పీఠాధిపతి కొట్టట్టు పుట్టి చచ్చిపోతున్నారు. ఇదా భక్తులకి నేర్పాల్సింది అమ్మా. భగవంతుడు ఒక్కడే అని తెలుసు, ఆయన ఆత్మగా ఉన్నాడని తెలుసు, మళ్ళీ ఇది గొప్ప అది గొప్ప అని ఎందుకు వస్తుంది వాళ్ళకి అమ్మా. నీ ఇష్టాన్ని గౌరవించే హక్కు నీకుంది, అర్థమవుతుందా తల్లి? మన ఇష్టాన్ని గౌరవించుకునే హక్కు మనకుంది. ఎదుటి వాళ్ళతోటి పోల్చి అది తక్కువ ఇది ఎక్కువ అనేది అది అంటే అది నీ కింద మెట్టు లెక్కే అమ్మ. ఇలాంటి ఊహలన్నీ కూడా ఇక్కడ ఆత్మగా వచ్చినప్పుడు భగవంతుడు ఒక్కడే కదా, ఆత్మగా అందరిలో ఉన్నది ఒక్కడే కదా, ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం? ఎందుకమ్మా ఈ మాటలు, ఈ పోటీలు, ఈ యుద్ధాలు మనుషులకి? గురువు చెప్పాల్సింది అదా. నువ్వెప్పుడైతే పలికావో నీ వెనకాల వాళ్ళు అలాగే తయారవుతారు. నీ గురువు కన్నా మా గురువు గొప్పడు, ఇదా గురువు చెప్పిన మాటలను గుర్తించుకొని ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలే కానీ అమ్మా ఇలాంటి నీ గురువు కన్నా మా గురువు గొప్పడు ఇవన్నీ కూడా మా అజ్ఞానపు మాటలు, నువ్వు చీకట్లోకి జారిపోయే నడక ఇదంతా కూడా అమ్మా. నీకు నచ్చిందా అతని గురువుగా స్వీకరించు, అతను చెప్పినట్టుగా ఏ గురువు తప్పు చెప్పడు, నీ వైపు ప్రయాణమే చెప్తాడు. కానీ ఆ క్షేత్రంలో ఉన్నాడు ఈ క్షేత్రంలో ఉన్నాడని చెప్పడు. క్షేత్రాలు మనకి తప్పకుండా సహకారాన్ని అందిస్తాయి మన వైపు మన ప్రయాణం కోసం ఏమో. ఏదైనా మొదటి అడుగు ప్రపంచంలోకే వేస్తాము ఏమో, అది అర్థం చేసుకుంటే తర్వాత అడుగు మన వైపు మనం తిరుగుతాము. ఏదో జన్మలో తిరగాల్సిందే, అదే ముందే తిరిగితే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం కదా తల్లి ఏమో. ఏమంటారు సావిత్రమ్మ గారు? మన దగ్గర ఆ విలువైన వ్యక్తి ఉన్నాడు, ఆయనదే ఈ దేహం అన్నీ ఆయనయే, ఆయన్ని వదిలేసి ప్రపంచంలో కథలు మనకి ఎందుకమ్మా ఏమో. ఎవరైనా పాపం అనారోగ్యంతో చచ్చిపోయారంటే నవ్వుకుంటాను నేను, సుఖపడ్డాడు అని ఏమ్మా. అయ్యో అని కూడా అన్నమ్మా రాదు నాకు, సుఖపడ్డాడు అంతే అమ్మ. ఆ దేహంలో ఉండే ఆ బాధలు అనిపించి కంటే మరొక జన్మకు మళ్ళీ వస్తాడు అమ్మ. ఇదండి మన కృష్ణయ్య మనకి చెప్పిన కదా. నీ దగ్గర పెట్టుకుని ఎక్కడో వెతుకుతావు అన్నాడు, ప్రతిదీ చెప్పుతో దెబ్బే నాకు. ఇక్కడ వదిలేసి ఎక్కడో వెతుకుతావు ఎందుకని, ఎక్కడెక్కడో వెతికి అలసిపోయాను కృష్ణ అంటే, అలసట నీకెందుకు నీ లోపల ఉంటే అన్నాడు ఆయన. అమ్మ చక్కగా చెప్తాడు భగవంతుడు మనకి అన్నీ కూడా అమ్మ.
లోపల నుంచి అన్ని మనం నడవాలి. గురువు అయితే చెప్పు ఊరుకుంటాడు, నువ్వు నడిచినా నడవకపోయినా నీకేమి కర్మనంది ఇప్పుడు ఇక్కడ ఆయన ఇస్తాడు. సత్యాన్ని తెలుసుకున్నాక తప్పుడు నడకలు నడిచేవి వేస్తాడు బాగా. ఏమో అన్ని హక్కులు ఉన్నవాడు ఈయనొక్కడే. ఏమో ఇది ఉన్నది అందరిలోనే ఉంది. ఏమో నేను అందరినీ చెప్తాను, ఏమన్నా నేను తప్పు చేస్తే నన్ను మొహం మీద అడగండి అమ్మా, తప్పకుండా అడగండి. ఒక్కోసారి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అనే హక్కు నాకుంది అమ్మా. నాకు కూడా వస్తున్నారు మీరు అంతా, ఏదైనా పొరపాటు చేశారంటే ఊరుకోను నేను అమ్మా. అక్కడ మనకున్న మంచితనానికి పొరపాటు చేస్తే ఊరుకోను అమ్మా, ఎవరు చేసినా ఊరుకోను. అలాగే నేను చేస్తే నన్ను అడిగే హక్కు మీ అందరికీ ఉంది, ఇప్పుడు మీ అందరికీ కూడా ఉంది అమ్మా. మా ఊరు నుంచి సరే బృందావనంలో కృష్ణాష్టమి ఎందుకు చేస్తున్నానంటే అమ్మ, ఆ చుట్టుపక్కల అన్నీ చూస్తారు పాపం, పేదవాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తాను బృందావనం. లాస్ట్ ఇయర్ మా ఊరి నుంచి మా నాన్నగారు చాలా గొప్ప కృష్ణ భక్తుడు అమ్మ, ఆయన దానకర్ణుడు కూడా. ఆయన పేరు మీద ఒక కాలనీ ఉంటుంది, ఒక 60 మందికి గవర్నమెంట్ ఇవ్వలేండి, మనీ కాదు, ఇళ్ళ స్థలాలన్నీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఇళ్ళ కోసం అన్నీ పాపం గవర్నమెంట్ చుట్టూ తిరిగి అన్నీ చేశారు ఆయన. అందుకని ఆయన పేరు పెట్టుకున్నారు ఆంజనేయరాజు నగర్ అని. సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను బృందావనం చూపెట్టాలంటే లాస్ట్ ఇయర్ 30 మందిని వచ్చారు వాళ్ళు. ఈ సంవత్సరం వస్తామంటున్నారు, ఈ సంవత్సరం కానీ పై సంవత్సరం కానీ వద్దురు కానీ అమ్మ అని చెప్పారు. ఆ 30 మందిలో ఆశ్రమంలో కాపులు కదమ్మా, కొంచెం లేబర్ ఉంటారు కదా వాళ్ళ, ఒక ఆవిడ ఆశ్రమంలో కూర్చుని చుట్టకాలు చేస్తుందంట. వాళ్ళకి సీసీ కెమెరాలు ఉంటాయి కదా, లేదా దొరకకపోను ఆ కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది. వస్తే వాళ్ళు 30 మందిని పిలిచాను. ఇలాంటి తప్పుడు పని చాలా తప్పు కదమ్మా, ఆశ్రమంలో అలాంటి పనులు చేస్తే, అందులో ఆడది అమ్మా పెట్ల మీద కూర్చుందంట, శుభ్రంగా కనిపిస్తుంది ఆ టీవీలో. ఏమ్మా అమ్మగారు మీకు కూడా వచ్చిన వాళ్ళు ఇలా చేశారు అని కూర్చోబెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. సరే మధుర బృందావనం భగవంతుడు ఏదో అంత మనకి ఇచ్చాడో, 10 మంది భోజనం పెట్టగలం లేని వాళ్ళకి ఏమ్మా అని నేను నిజంగా ఈ సేవ అందుకే చేస్తున్నానమ్మా. ఈ 15 సంవత్సరాల నుంచి బృందావనంలోని ఉన్నవాళ్ళు ఏదో కొంత ఇచ్చినా కానీ లేని వాళ్ళకి మనం సహకారం అందివ్వాలి. అలానే నేను టిక్కెట్లు అవి పెట్టలేదులేండి అమ్మ, భోజనం సహకారమే ఎవరికైనా అని అమ్మ. ఆ బృందావనం చుట్టుపక్కల కృష్ణయ్య పుట్టిన ఊరు ఇదన్నీ కూడా ఈ 15 ఏళ్ళ నుంచి కేవలం అందరికీ అది చూడాలి, వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి అనే దానికే నేను ఈ కృషి ఆయన యొక్క కృపతో చేశానమ్మా. ఏమో మరి అన్నాళ్ళు ఈ బాడీని పంపిస్తాడో, బతుకున్నన్నాళ్ళు మట్టికి బృందావనం వెళతాను, మీద చెప్పలేను కానీ అంటే ఆయన అందరూ ఇక్కడే ఉన్నాడంటే వాళ్ళకి నచ్చదు, వినరు కూడా వాళ్ళు. కనీసం భగవంతుడు ఇక్కడ అక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు అని ఈ ప్రదేశాలు చూస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు అని అమ్మ ఎంత కృషి అమ్మ చేయడం అక్కడికి వెళ్ళడానికి, మనం బృందావనం వెళ్ళడానికి అమ్మ. ఇప్పుడు కొంత భక్తుల సహకారం కూడా ఉంది అమ్మ, ఎలా అయినా రావచ్చు చూడవచ్చు బృందావనం మడికి. మిగతా అంతా కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేస్తాను పైకి, బృందావనం మడికి ఓకే అమ్మ వచ్చి చూస్తారు. అలాగే అమ్మా, అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదమ్మా, నాకు 2 లెసన్లు నాకు రాదు తెలియదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నవాడిని మూసేసి ఇంకో కథలు నేను చెప్పలేను ఏమ్మా. ఏ కథ అయినా ముగింపు నేనే, అంతే కదమ్మా, ఏ కథకైనా ముగింపు నేనే అంతే. ఎందుకంటే ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకోవాల్సిందే, నేను కాదని తెలుసుకోవాలి అమ్మ. నేను ఆ పరంధాముడు ఒక్కడే, ఆ పరంధాముడికి నేను కృష్ణ అని పెట్టుకున్నాను, రామ అని పెట్టుకోవచ్చు, ఈశ్వర అని పెట్టుకోవచ్చు, అమ్మ అని పెట్టుకోవచ్చు. ఏదైనా భగవంతుడి యొక్క నిజస్వరూపం ఒక్కటే. ఆ ఒక్కటి మనందరి దగ్గర సర్వ సృష్టి నిండిపోయి ఉంది. ఆ భగవంతుడి యొక్క ఉపమానాలు చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడంటే ఇది ఇంతవరకు చెప్పింది అదే. నీ నీడగా భగవంతుడు ఉన్నాడు అమ్మ, ఆ నీడే భగవంతుడు. కానీ నువ్వేమనుకుంటావు, నేను పొడవుగా ఉన్నాను, నా నీడ పొడవుగా పడుతుందని అనుకుంటున్నావు. నీలో పొడవుగా ఉన్నవాడు ఆయన ఒక్కడే కాబట్టి అది నీడే భగవంతుడు, ఆయన యొక్క నిజస్వరూపం నీ నీడే అమ్మ. 3 పాటల్లో నన్ను ఇది హెచ్చరించాడమ్మ, నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చదరక ముందే నిన్ను చేరిపోవాలి అని అమ్మ. నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపు
గోపాల, నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. నీ ఉనికిని తెలిపే ఈ దేహములో చైతన్యము నీవేనని, నీ ఉనికిని తెలిపే ఈ దేహములో చైతన్యము నీవేనని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. నేనుగా భావించే ఈ దేహము నిదేనని, నేనుగా భావించే ఈ దేహము నిదేనని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. అన్నీ తనేనని చెప్తుందమ్మా మనకి ఈ పాట. నా నీడ నువ్వే, ఆయన నీడలో మన అజ్ఞానం ఉంది తల్లి. గాయత్రము ఉంది అనుకుంటే ఆయన నీడలో నా అజ్ఞానమే ఉంది. అజ్ఞానమే కదా అమ్మ నేను గాయత్రమ్మని అనుకునేదంతా కూడా అజ్ఞానమే. అన్నీ భగవంతుడు చేస్తున్నాడు. దేహాన్ని ఆయన ఇచ్చాడు, ప్రాణంగా ఆయన ఉన్నాడు, శ్వాస రూపంలో కంటిన్యూ చేస్తున్నాడు మన ప్రాణాన్ని. అమ్మ ఏది నువ్వు జీవించడానికి ఆధారమైన సంపదనంతా కూడా ఆయన ఉచితంగా నీకు అందిస్తున్నాడు. ఆయన ఉచితంగా శ్వాసకి ఎంత డబ్బు కట్టించుకుంటున్నాడు. ఆయన హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు లాగేశారు కరోనా అప్పుడు. ఆయనకు ₹1 చెల్లిస్తూనే ఉంటారు. మనం శ్వాస మన అబ్బగారి సొత్తు అంటారా? లేదా మన పొలంలో ఏమైనా పండుతుందా శ్వాస? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? ఆలోచన చేయండి. శ్వాస లేకపోతే మనం ఉన్నాం ఒక గడియ. కృష్ణ శ్వాస అంటే ఏంటంటే అది నేనేం చెప్పాడు ఆయన స్వయంగా నాకు. స్వయంగా చెప్పాడు. ఇవన్నీ స్వయంగా ఆయన చెప్పినవి నాకు. మారు ఈ విధంగా మారితే నీ ఒడి నా ఒడి ఒక్కటే అని ఆయన చెప్పాడు. నాకు అది కావాలి. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికే నేను వెళ్ళాలి. ఎప్పుడు ఆనందమయంగా ఉండే మన జీవనయాత్రని బంగారం మీద, డబ్బు మీద, సంసారాల మీద, మన బంధుత్వాల మీద వ్యామోహాలు పెట్టుకుని ఎందుకమ్మా నరకానికి పోతారు? డ్యూటీగా చేయండి. అందరికీ ఉన్నాయి ఈ పాత్ర పోషణలు, అందరికీ ఉన్నాయి. డ్యూటీగా చేయండి, భగవంతుడికి అంకితం అవ్వండి. ఎంతటి ఆనందంగా ఉంటుందమ్మా. దుఃఖంలో నువ్వేం చేస్తున్నావు? భగవంతుడు నామం అన్నా లేకపోతే ఒక ఆశ్రమానికి ఒక గుడిగానే పరిగెడుతున్నావు కదా. నీ ఇంట్లో దొరకంది అక్కడ ఏదో దొరుకుతుందని పరిగెడుతున్నావు కదా. అది ఒప్పుకుంటున్నావు కదా. నీకన్నా గొప్పది అదేని శాంతి దొరుకుతుందని ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. కష్టమైతే దేవుడికి మొక్కుకుంటున్నావు. నీ మొగుడికి ఎందుకు మొక్కుకో నువ్వు? అవ్వదనే కదా, ఆయన అయితే ఇస్తాడనే కదా. మరి ఇవన్నీ తెలుసుకున్నదాను నీ జీవనయాత్రలో ఆయన గొప్పవాడనే నడవలేవా? ఏమ్మా భగవంతుడి యొక్క గొప్పతనం, ఆయన వైభవం ఇది. నీ ద్వారా వ్యక్తమవుతుంది ఆయన వైభవం. ప్రాణముగా ఉన్నావని ఈ జీవన యాత్రలో నీ కన్న మిన్న ఏది? ప్రాణముగా ఉన్నావని ఈ జీవన యాత్రలో నీ కన్న మిన్న ఏది? వచ్చింది నీ కోసమే, వచ్చింది నీ కోసమే, పోయేది నీ కోసమే. నట్ట నడుమ నాటకమురా, నట్ట నడుమ నాటకమురా, భవసాగరమును దాటించే నవగా నీవున్నావు, భవసాగరమును దాటించే నావగా నీవున్నావు. నట్ట నడుమ నాటకము, నట్ట నడుమ నాటకము. పూమాలలో దారము వలె సృష్టికి ఆధారమై ఉన్నావు. పూమాలలో దారము వలె
సృష్టికి ఆధారమై ఉన్నావు. నటనడుమ నాటకం, నటనడుమ నాటకం. మిగతాదంతా నాటకం కిందే చెప్తున్నాడు ఆయన మనకి. ఈయనకన్నా ఉత్తమ పురుషుడు ఎక్కడుంటాడు, ఈయనకన్నా ఎక్కడ. నా మనసు చాలా వెతికిందమ్మా అలాగా హిమాలయస్ల చుట్టూ అదే ఉండేది. ఎప్పుడు మహాత్ములు దర్శించాలని ఉండేది నాకు ఎప్పుడు కూడా. అలాగే కొంతమందిని దర్శించాను. ఎప్పుడూ ఉంటారు. వివేకానందుడు ప్రపంచంలో ఎప్పుడూ 32 మంది యోగులు ఆత్మజ్ఞానులు ఉంటారు. ఎంత కలి ప్రవేశించినా కూడా వాళ్ళని అంటదు అని చెప్తాడు ఆయన వివేకానందుడు. మన మనసు ఆర్తిగా ఉంటే తప్పకుండా అలాంటి వాళ్ళని మనం దర్శించవచ్చు. అలాగా నేను ఒక 7 నాకు కనిపించి అదృశ్యమైపోయిన వాళ్ళని దర్శించానమ్మా. ఈ ఇంట్లో కూడా ఒక ఆయన్ని దర్శించాను. ఇక్కడ కూడా మా పాత ఇంట్లో ఒక ఆయన్ని చూశాను, శ్రీశైలంలో ఒక ఆయన్ని చూశాను, బద్రీలో ఒక ఆయన్ని చూశాను. కనిపించి అదృశ్యమైపోయారు. ఏమీ మాట్లాడలేదమ్మా, ఇలా కనపడ్డారు. కనిపించి మళ్ళీ అలాగే అదృశ్యమైపోయారు వాళ్ళు. ఇంకా ఉత్తమ పురుషులు ఎక్కడ ఉంటారు ఏమో. ఇంకా అలా ఏదో ఒక ఏంటో ఒక పిచ్చేమో అది ఏమన్నా అని అంటే ఆయన అప్పుడు ఒక పాట ఇచ్చాడు నాకు ఇలాంటి ఆలోచనలకి. ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని వెతికి తిని, గుహలయందు వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, అరణ్యములోనికి ప్రవేశించి వెతికి తిని, అరణ్యములోనికి ప్రవేశించి వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, పర్వత శ్రేణులయందు వెతికి తిని, పర్వత శ్రేణులయందు వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, నదీమతల్లుల తీరములయందు వెతికి తిని, నదీమతల్లుల తీరములయందు వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని వెతికి తిని, క్షేత్రములయందు వెతికి తిని, దేవాలయములందు వెతికి తిని, క్షేత్రములయందు వెతికి తిని, దేవాలయలయందు వెతికి తిని, ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడని వెతికి వెతికి అలసిన మనసుతో హృదయము వైపు చూసి తిని, వెతికి వెతికి అలసిన మనసుతో హృదయము వైపు చూసి తిని, హృదయములో వెలిగే పరమాత్మ ఒక్కడే ఉత్తమ పురుషుడని, అతనికి అతనే సాటి అని, అతనికి అతనే సాటి అని, ఉత్తమ పురుషుడు అతడొక్కడేనని, ఉత్తమ పురుషుడు అతడొక్కడేనని. ఏ పాట అయినా నా వైపు తీసుకొచ్చింది తల్లి నన్ను. నేను ప్రపంచంలో ఏది వెతికినా అది కాదు, నా దగ్గరికి రా అని చెప్తున్నాడు ఆయన. అమ్మ నా దగ్గరికి అంటే గాయత్రమ్మని తీసేస్తే ఇది అయినే కదా అమ్మ. అజ్ఞానంతో ఇంకా గాయత్రం ఉంది కాబట్టి ఇది నేను అంటున్నాను నేను, కానీ నా ఆలోచనలన్నీ కూడా ఇది భగవంతుడి స్థానమే. ఇది అంతా కూడా భగవంతుడు ఉత్తమ పురుషుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఒక్కడే అంతే, ఆయన ఒక్కడే. అది నీ దగ్గరే ఉంది. దేవాలయానికి వెళ్తే స్నానం చేస్తావు, శుభ్రంగా వెళతావు పువ్వులు అన్నీ పట్టుకొని. మరి ఇక్కడున్న ఈ క్షేత్రం వైపు వెళితే నువ్వెంత ధర్మంగా ఉండాలి తల్లి. ధర్మమే ఆయన పూజ, ప్రేమే ఆయన అభిషేకాలు.
నీ నడవడికే ఆయన్ని చేరుస్తుంది. ఒక మహాత్ముడు కైలాస మానసరోవరం 32 సార్లు వెళ్ళారంట. ఆయన్ని కుంభమేళాలో కలిసాం. 32 సార్లు వెళ్ళారంట ఆయన. కుంభమేళాలో కలిసి ఆయన చూడడానికి వెళ్ళాం. లలితమ్మ తీసుకెళ్ళారు, మాతాజీ వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాం. ఆయన ఫోటోలు బాగా తీస్తారంట ఆయన. పర్వతంలోంచి ఈశ్వరుడు ముఖం శరీరం అంతా ఇలా వచ్చింది. ఎదురుగుండా నందీశ్వరుడు కూడా వచ్చాడు ఫోటోలు. అయినా చూపెడితే నేను కూడా తెచ్చాను, కానీ ఆ ఇంటికాడి నుంచి ఇంటికి వచ్చేసరికి పోయినాయి ఏమో లేవు. 32 సంవత్సరాలు నేను వెళ్ళాను. ఆ తండ్రి నాకు ఫోటోలో చిక్కాడు. 32 సార్లు వెళ్ళాను. అందుకని ఆయన చెప్పాడు. ఈ అమ్మాయి సౌజన్య ఒకసారి వెళ్ళింది కైలాస పర్వతం మానసరోవరం. ఈ అమ్మాయి పర్వతం ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో ఉంటుంది చూడండి. ఒక్కసారికే ఈ అమ్మాయికి చిక్కాడు. ఆయన సన్యాసి 32 సార్లు వెళ్ళాడు. ఆయనకి 32 సార్లు వెళ్ళినందుకు అది దొరికితే ఈ సౌజన్యంకు ఒక్కసారికే ఆ ఫలం దొరికింది. చూడండి, భగవంతుడు అందరి మనసులు చదివేస్తాడు తల్లి, ఎందుకంటే అక్కడే ఉంటాడు కాబట్టి. వేషం అది అంతా చూస్తే ఆయన చాలా టాప్ లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఆయన. ఈ సామాన్య గృహిణి అమ్మాయి, మరి ఆయన చూసేది మన మనసే, మన నడకే. అర్థమైందా తల్లి? నడకే అమ్మ. గృహస్థాశ్రమంలో ఉండు, వానప్రస్థాశ్రమంలో ఉండు, సన్యాసాశ్రమంలో ఉండు, బ్రహ్మచార ఎక్కడైనా ఉండు, నీ నడకే దానికి ఆధారం, అంతే అమ్మ. అయితే గృహస్థాశ్రమం ఇది చాలా భయంకరమైంది కాబట్టి ఓసారి గుర్తులో ఉంటాం, మరొకసారి మర్చిపోతూ ఉంటాం. అందుకే మన గురువులు మనకి గుర్తు చేస్తూ ఉంటారు మర్చిపోకుండా. మర్చిపోకుండా పొమ్మ, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు, నీ వైపు పొమ్మని గురువు చెప్తాడు. ఇక్కడికే వెళ్ళామనుకోండి, అది ఇంకేముందమ్మా, అది సాగరాన్ని తీస్తాం అంతే. సాగరం వైపు, ఈ సంసారం వైపు చూసామంటే సుఖం దుఃఖం మనల్ని వెంబడించి ఉంటాయి తండ్రి. ఒక గంట ఆనందం, ఒక గంట దుఃఖం. ఎవరైనా తిడితే బాధపడిపోతాం ఇప్పుడు మనం. అదే ఆయన్ని పట్టుకున్నాక ఎప్పుడు ఆనందమే. తిట్టిని అని గాలిలో మాటల్లో పోతాయి నీటి మీద రాతల్లాగా. మనల్ని ఏమంటుకో భగవంతుని గట్టిగా పట్టుకుంటే. అదే ఇలా అన్నారు, నేనేమి తప్పు చేయకపోయినా పిక్కుంటాం. అదే ఆయన గట్టిగా పట్టుకుంటే నీటి మీద రాసిన రాతలాగా ఆ తిటిని కూడా అలాగే మాయమైపోతాయి మనకి. భగవంతుడిని పట్టుకుంటే అంతటి సుఖం ఉంది, అంతటి ఆనందం ఉంది. అదే భగవంతుడిని పొందటానికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క మార్గంలో ప్రయాణం చేస్తారు. అదే అంటున్నారు కదా ఇందాక అమ్మ కూడా, ఏ మార్గము ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆ భేదం చూడటం అనేది అది చాలా నీచమైనటువంటి స్థితి. అంటే పూర్వపు జన్మల యొక్క మన సంస్కారాన్ని బట్టి, ఆ పూర్వపు జన్మల యొక్క అనుబంధాన్ని బట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క మార్గానికి అట్రాక్ట్ అవుతాం. చెరువులో నీళ్ళు ఒకటే, ఏ రేవులోంచి దిగినా నీరు ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రేవు వాళ్ళకి సౌలభ్యంగా ఉండొచ్చు. అమ్మకి మహాత్ములకి భిక్ష పెట్టుకోవటం అది అది ఆవిడకి జీవితంలో ఒక భాగంగా చేసుకోగలిగారు. బృందావనంలో కృష్ణుడు బాలుడిగా నడియాడాడు కదా. రోజు ఏం చేసేవాడంటేనంటండి, ఆ గోకులంలో ఎవరు కనిపించినా, ఏ మహాత్ములు కనిపించినా, ఎవరు కనిపించినా సరే ఏం చేసేవాడంటే, మీరు మా యశోదమ్మకి దగ్గరికి రండి, మా యశోదమ్మయ్య ఏం చేస్తుందంటే మీకు భిక్ష పెడుతుంది, మీకేమో దక్షిణ ఇస్తుంది, చాలా మధురమైన పదార్థాలతో పెడుతుంది, మీరు మా అమ్మ దగ్గరికి రండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేయండి అని చెప్పేసి పంపేసేవాడండి. ఆ గోకులంలో తిరుగుతా ఎవరు కనిపిస్తే వాళ్ళని పంపుతా ఉండేవాడంటే ఇంటికి. పంపితే రోజు 100 మంది, 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేయటం మొదలెట్టారండి. మొదలు పెడితే యశోదమ్మ అన్నారంటే, ఇదేంటి నువ్వు రోజు ఏం చెప్పి పంపుతున్నావు, అందరూ చాలామంది వస్తున్నారు, ఎందుకు పంపుతున్నావు నువ్వు అన్నారట. బాలుడు అనంటే అప్పుడు స్వామి ఏమన్నారంటే, అమ్మా రోజు నీ చేతి యొక్క మధుర ప్రసాదం మేమందరం తింటున్నాం, కానీ
వీరంతా ఈ మహాత్ములు, ఈ సాధువులు, ఈ సజ్జనులంతా కూడా వచ్చి నీ ప్రాంగణంలోకి వచ్చి నీ చేతి యొక్క ప్రసాదం తిన్నారనుకో, నీ గుమ్మంలోకి వచ్చారనుకో, అంటే వీళ్ళందరూ ఎవరంటే ఎన్నో తీర్థాలని వాళ్ళు ఆలంబనగా చేసుకుని జీవించేవారు. వాళ్ళు నీ ఇంటికి రావటం వల్ల నీ ఇల్లు ఏమవుతుందంటే సమస్త తీర్థ జలము ఏ జ్ఞానములో ఇమిడి ఉందో అక్కడ అది పొంగి ప్రవహిస్తుంది. అమ్మా అందుకు పంపేస్తున్నాను అన్నాడంట. అలా అంటే ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో అది పవిత్రం అవ్వటమే ప్రధానం. మనం పవిత్రం అవ్వాలి. ఏ మార్గంలో ప్రయాణం చేసినా సరే, మన గురువు ఎవరైనా సరే, మనం పవిత్రతని పొందకుండా మట్టుకు హృదయంలో ఉన్నటువంటి వస్తువు మనల్ని యాక్సెప్ట్ చేయదు, అది రిజెక్ట్ చేస్తుంది. ఎంతకాలం మన హృదయంలో ఉన్న వస్తువు రిజెక్ట్ చేస్తూ వచ్చిందో అంతకాలం మనం ప్రకృతిలోకి వస్తానే ఉంటాం. ఇప్పుడు ఈ సంసారం, ఈ శరీరం, ఈ మనుషులు, ఈ వ్యక్తులు, ఈ పరిస్థితులు, అలాగే అది ఎంతకాలం రిజెక్ట్ చేస్తే అంతకాలం మళ్ళీ ఇంకా అసలు అలా శరీరాలు మనల్ని పట్టుకుంటానే ఉంటాయి. ఇప్పుడు అమ్మ వెళ్తున్నారు కదా రేపు బృందావనం అయ్యాక చిత్రకూటం అంటే రాముడు నడయాడినటువంటి స్థానం. 2012లో నాన్నగారు చిత్రకూటం చాలా బలంగా వెళ్ళాలి అని కోరికతోటే కాశీ వచ్చారండి. కాశీలో 10 రోజులు ఉన్నారు. చిత్రకూటం వెళ్దాం అనుకునేసరికి సడన్గా విపరీతమైన వర్షాలు. అసలు అక్కడ ఏమీ పరిస్థితి బాగోలేదండి. నాన్నగారు వెళ్ళొద్దు, మీరు ఇబ్బంది పడతారన్నారు. నాన్నగారు ఇంకా ఆగిపోయారు. వెళ్ళలేదండి. చాలా సందర్భాల్లో నాన్నగారు ఏమనేవారంటే, ఈశ్వరుడు బహుశా మన దేహ ప్రారంభంలో చిత్రకూటాన్ని రాయలేదేమోనమ్మా అనేవారు. చిత్రకూటం కానీ చిత్రకూటం యొక్క వైభవం కొన్ని సందర్భాల్లో చెప్పేవారు. ఇప్పుడు అమ్మ చిత్రకూటం వెళ్తున్నారు అంటే మనం ఊరికే తల పెట్టుకుంటే మనకి కూడా దేహ ప్రారంభంలో ఉంటే అమ్మ ద్వారా మనందరం వెళ్ళిపోతాం. చిత్రకూటం అంటే ఆ క్షేత్రం కూడా పిలవాలి, పిలుపు అక్కడి నుంచి రావాలి. చిత్రకూటంలో స్వామి చాలా కాలం, ఇంచుమించు 10-11 సంవత్సరాలు అక్కడే, 11 సంవత్సరాలు ఇవన్నీ అక్కడే ఎక్కువగా గడిపారని చెప్తారు. ఆ చిత్రకూటంలో మందాకిని నది ఉంటుంది. ఆ మందాకిని నది గురించి రాముడు ఏమని వర్ణించేవారంటే, సీతమ్మ ఈ నది ఎంత స్వచ్ఛంగా ఉంది, చాలా బాగుంటుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే సత్పురుషుడు యొక్క హృదయంలా ఉంది. సత్పురుషుడు యొక్క హృదయంలా ఉంది. ఆ మందాకిని నదిలో రాముడు ప్రతిరోజు 3 సార్లు స్నానం చేసేవారు. చిత్రకూటంలోనే చాలా మంది మహాత్ముల యొక్క దర్శనం కూడా దొరికేది. అక్కడి నుంచే మొదలవుతుందండి. రామావతారంలో ఆయన ఏ పర్పస్ నిమిత్తం అంటే, అవతార పురుషులు దేహం ధరించి భూమి మీదకి వస్తారు. మనకి దేహం వచ్చింది, మనది కర్మ శరీరం, కర్మని అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం. వారికి శరీరం వచ్చింది, వారిది కారణ శరీరం అంటే ఒక పర్పస్ని, ఒక కారణాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం శరీరాన్ని వాళ్ళు తీసుకుని ధరించి భూమి మీదకి వచ్చారు. ఆ పర్పస్ నెరవేరిన తర్వాత ఆ శరీరం డిజపియర్ అయిపోతుంది. రాముడు ఆ అవతారంలో ఆయన వచ్చినటువంటి పర్పస్ నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని అంతటినీ కూడా ఆ చిత్రకూట పర్వతంలోనే ఒక అమ్మవారు ఉంటారు. ఆవిడ అనుగ్రహించారు అని చెప్తారు. అది చిన్న పర్వతం, ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. పరిక్రమ చేస్తారు చిత్రకూట పర్వతం. ఆ చిత్రకూట పర్వతం ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుందంట. రాముడికి మర్యాద పురుషోత్తముడు అని పేరు కదా.
రాముడు ఏమంటాడంటే చిత్రకూటం వచ్చాక లక్ష్మణ్ణి పంపి ఈ స్థానం ఈశ్వరుడిది, ఈశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మనం ఇక్కడ ఉండటం అది మర్యాద కాదు, అందుకని నువ్వు ఈశ్వరుడి యొక్క అనుమతిని తీసుకునేరా అని చెప్పి లక్ష్మణుడిని పంపుతారండి. పంపితే అప్పుడు లక్ష్మణుడు వచ్చి అక్కడ ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఈశ్వరుణ్ణి అడుగుతారు, ఇలా కొంతకాలం మాకు ఇక్కడ ఉండాలని ఉంది, ఇలా వనవాసం నిమిత్తం వచ్చాము, ఇక్కడ కొంతకాలం ఇలా ఉండాలని ఉంది, ఇక్కడ మాకు అనుమతి ఇమ్మని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తారు. అంటే ఏ క్షేత్రంలో మనం నివాసం చేసినా అక్కడ ఉన్నటువంటి నియమాల్ని పాటించి తీరవలసిందే. మన హైదరాబాద్లో మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం ఇక్కడ ఉన్నట్టు అరుణాచలాన్ని ఉన్నాం అనుకోండి, ఇక్కడ మాట్లాడినట్టు ఇక్కడ పనులు చేసినట్టు అక్కడ ఉన్నాం అనుకోండి, -100 రెట్లు +100 రెట్లు. అంటే క్షేత్రాన్ని ఎప్పుడూ అపవిత్రం చేయకూడదు. రాముడు అంటే లక్ష్మణుడితోటి ఈశ్వరుడు స్వయంగా చెప్తారండి, ఇక్కడ ఈ క్షేత్రంలో నివాసం చెయ్యాలి అని అంటే జిహ్వేంద్రియాన్ని గుహ్యేంద్రియాన్ని ఎవరు నియమించుకుని ఉంటారో వారు మాత్రమే ఇక్కడ ఈ చిత్రకూట పర్వతంలో ఈ ప్రాంతంలో నివాసం చెయ్యటానికి అర్హత ఉంది. ఈ మాట రాముడికి చెప్పు అని చెప్పు. రాముడితో చెప్తాడట లక్ష్మణుడు, జిహ్వేంద్రియాన్ని గుహ్యేంద్రియాన్ని అయోధ్యలోనే విడిచిపెట్టి వచ్చేసామని చెప్పు అన్నాడు రాముడు. అలా సీతారాములు అక్కడ చాలా కాలం పాటు ఉన్నారు. చాలామంది మహర్షుల్ని ఉత్తముల్ని కలిసేవారు. ఆ కలిసినప్పుడు రాముడు ఎలా ఉండేవారంటే, ఎవరన్నా ఒక మహాత్ములు ఎదురయ్యారనుకోండి, రాముడు ఏం చేసేవాడంటే, ఇప్పుడు మనం చేతితోటి ఇలా కర్ర పట్టుకుంటున్నాం, వదిలేసామనుకోండి కర్ర ఏమవుతుంది, నేల మీద పడిపోతుంది. అలాగా ఒక సత్పురుషుణ్ణి చూడగానే, ఒక సజ్జనుణ్ణి చూడగానే రాముడు అలా సాష్టాంగ పడిపోయి వారికి నమస్కరించి ఏమని అడిగేవాడంటే, ఓ మహాత్మా ఈ చెవిని 2 మంచి మాటలు వెయ్యి అని అడిగేవారంట. 2 మంచి మాటలు ఊరికే ఈ చెవిని వెయ్యి అని అడిగేవారంట. అడిగితే వాళ్ళు ఉత్తములు కదా, మరి వాళ్ళు మహాత్ములు కదా. ఒక మహాత్ముడే మళ్ళీ ఒక ప్యూరిఫైడ్ సోల్ ఇంకొక ప్యూరిటీని గుర్తించగలడు. ప్యూరిటీ లేదనుకోండి మన లోపల, దుర్యోధనుడికి అందరూ చెడ్డగానే కనపడ్డారు, ధర్మరాజుకి అందరూ మంచిగానే కనిపించారు. అది లోపల ఉన్న స్థాయిని బట్టి ఉంటుంది, మన లోపల ఉన్న ప్యూరిటీని బట్టి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కూడా తీసుకునేటువంటి దృక్పథం కూడా ఆ లోపల ఉన్న ప్యూరిటీని బట్టే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అమాయకులు కాదు, వెరిబాగుల వాళ్ళు కాదు, తింగర వాళ్ళు అంతకన్నా కాదు. ఆ లోపల ఉన్న ప్యూరిటీని బట్టి తీసుకునే దృక్పథం మారుతూ ఉంటుంది. అది తెలివి, అది తెలివి, అది వివేకం అండి. వాళ్ళందరూ తెలివండి, డబ్బులు తెలివి దాన్ని అన్నారమ్మా, తెలివితేటలు కాదు. రాముడు అసలు ఈ మాట విన్న తర్వాత మన హృదయం రాముడికి అంకితం ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతాం? మనం ఇవ్వాలని ఇవ్వటం కాదు, ఆటోమేటిక్గా ఆయన పాదాల దగ్గర మన హృదయం డ్రాప్ అయిపోతుంది. ఎలా ఉండగలుగుతాం అనిపించింది. వనవాసానికి వెళ్ళమన్నారు కదా, వెళ్ళమంటే ముందర కౌశల్యకి నమస్కరించి తర్వాత కైకేయి దగ్గరికి వచ్చారు. వచ్చి అంటే తీసుకునే విధానం, కైకేయిని అన్నారంట, అమ్మ నీకు నేనంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం? నాకు ఇష్టమైన ప్రదేశం రాముడు ఎందుకు నీకు నేనంటే అంత ఎక్కువ ఇష్టం అన్న. కైకమ్మ ఏం మాట్లాడలేదు, అలా చూస్తున్నారు. ఎందుకు అంత ఎక్కువ ఇష్టం నీకు? 14 సంవత్సరాలు వనవాసంలో నన్ను నేను చూసుకుంటే చాలు, రక్షించుకుంటే చాలు. వనవాసం అంటే నాకేమీ డ్యూటీ లేదు, వనవాసం అంటే బాధ్యత ఏమీ లేదు కదా. వనవాసంలో క్రూర మృగాలు అవి ఉన్న చోట మనం వెళ్ళి ఉంటాం కాబట్టి, జనావాసం కాదు కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు. పాపం భరతుడు చిన్నవాడు, వాడి నెత్తి మీద
ఈ భువనానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలన్నీ బాధ్యత అంతా ఆ ముళ్ళ కంపంతా వాడి నెత్తి మీద పెట్టావమ్మా. నీకెందుకు నేనంటే ఇంత ఎక్కువ ఇష్టం? నన్ను ఇంత తేలిక చేసేసి వనవాసానికి పంపుతున్నావు. భారతుడు శిరస్సుని అంత భారం పెట్టావమ్మా. నీ ప్రేమకి నీ ఆప్యాయతకి నేను శిరస్సు వంచి నమస్కరించడం తప్పించి ఇవి చెయ్యలేకపోతున్నాను అంటాడు. అంటే అది తీసుకునే విధానం. ఈయన మహాత్ములు దర్శనం చేసుకునేవారు కదా, వెళ్ళేవారు కదా. ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా పాద నమస్కారం చేస్తే వాళ్ళు రాముడిని ఇలా హగ్ చేసుకుని, రాముడు అడుగుతాడు, ఈ చెవిని 2 మంచి మాటలు వెయ్యండి అని అడిగేవాడంట రాముడు స్వయంగా. అడిగితే అప్పుడు ఆ మహాత్ములు ఏమనేవారంటే, జీవకోటి అంతటికి మంచి చెయ్యాలనేటువంటి ప్రేరణ, మంచి తినాలనేటువంటి ప్రేరణ ఏ హృదయంలోంచి వస్తుందో ఆ హృదయం మంచి మాటలు వింటుందా? అసలు జీవకోటి అంతటికి మంచి చెయ్యాలనే ప్రేరణ. ఒక వ్యక్తి చేతి నుంచి ఏదైనా మంచి జరుగుతుందనుకోండి, ఆ మంచి, ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేరణ లోపల ఎక్కడి నుంచో ప్రేరణ రాకుండా వాళ్ళు చెయ్యి మంచి చేయలేదు, వాళ్ళ నోరు మంచి మాట్లాడలేదు, మంచిని కోరలేరు. ఆ మంచి చెయ్యాలనే ప్రేరణ ఏ హృదయం అయితే ఇస్తుందో జీవకోటి అంతటికి, ఆ హృదయమే మంచి మాటలు వింటుందా అంటే ఆ హృదయమే నువ్వు కదా అని చెప్పి రాముడిని వాళ్ళు హగ్ చేసుకుని కాసేపు ఆ సత్సంగం చేసుకునేవారంట రాముడితోటి. ఈ మహాత్ముడు తిరిగి వెళ్ళిపోతా ఉంటే 1 గంట 2 గంటలో 3 గంటలో కూర్చున్నాక మళ్ళీ వెళ్ళిపోతాం కదా నాన్నగారు. సత్పురుషుల యొక్క సాంగత్యంలో 99% అంతా ప్లస్ ఏనంటే, 1% మైనస్. అది ఏంటి అంటే విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎంత కొంత పెయిన్ ఉంటుంది. మనం సత్పురుషుల్ని విడిచిపెట్టి మన ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఏదో మనల్ని మనం మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. వెళ్తాం కదా, ఆ 1% మట్టుకు పెయిన్ ఉంటుంది. రామాయణం కూడా మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుందమ్మా. ఆయన నాకు రామాయణంలో అరణ్యకాండం అంటేనే ఇష్టం. ఎందుకంటే సత్పురుషుల దర్శనం దొరుకుతుంది. రాముడితో పాటు మనం దర్శించినట్టు అవుతుంది. అది ఇన్వాల్వ్ అయి చదివితే. ఆయన వెళ్తుంటే ఈ అరణ్యంలో వీళ్ళంతా దేనికోసం తెలుసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ అద్భుత శక్తి ఆత్మారాముడిగా, ఆత్మని తెలుసుకునేదే కదా ఏ యుగమైనా అని. ఆత్మే ఇక్కడ ఆత్మారాముడిగా మన ఎదురుగుండా వచ్చి నిలుచుండి వాళ్ళు అంటే బాహ్యంలో వీళ్ళు సత్యాన్ని తెలుసుకునేది మనమే, కానీ అదే సత్యం ఎదురుగుండగా ఒక రూపాన్ని పట్టుకుని వచ్చింది అని వాళ్ళంతా పరవశించిపోతారు ఏమా. అలాగే సీతాదేవి ఒక 14,000 మంది 11,000 మంది రాక్షసుల్ని కొన్ని గడియల్లో సంహరిస్తాడు రాముడు. రావణాసురుడు నియమిస్తాడు ఈ రాక్షసుల్ని, ఋషుల యొక్క తపస్సు ఎదగకూడదు, ఎదిగితే తనకన్నా బలవంతులు అవుతారు వాళ్ళు అని చెప్పి అమ్మ అందరినీ తినేమని పంపిస్తాడు. ఏమో రామ అవతారం మెయిన్ అందుకు ఋషుల్ని రక్షించడం కోసమే వచ్చింది. అందుకే సంహరించాడు రావణాసురుడు సీతను అడ్డం పెట్టుకుని. సీత అడుగుతుంది, నాకేమి నీకు హాని చేయలేదు ఈ రాక్షసుడు, ఎందుకు సంహరిస్తున్నావు రామా అని అడుగుతుంది. అడిగితే ఆయన ఒక్క మాటే చెప్తాడు, వాళ్ళు తపస్సంపన్నులు, వాళ్ళు ఏ సత్యం కోసం, ప్రతి మానవ జన్మ భగవంతుడు తెలుసుకోవడం కోసమే వచ్చింది, దానికోసం వీళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆటంకం అనుకుంటే వాళ్ళకి నిన్ను కూడా వదిలేస్తాను సీత అన్నాడు. అంటే తపస్సు గొప్పది ఈ జన్మలో. మనకి కలగచ్చు కలగపోవచ్చు, మన కర్మానుసారం ఉంటుంది. రామాయణం అది ఒక్కటే చెప్పిందమ్మ. భగవంతుడు తనను ప్రేమించే వాళ్ళకి, అంటే జన్మ ఊరికే వదిలాడు మనల్ని అమ్మ, ఆయన ఒడి నుంచి వదిలాడు, మళ్ళీ అదే ఒడిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆయన అమ్మ. మనకి తెలియక ఇది నా ఒడి అనుకుని కొన్ని జన్మలకి మనం కారణమైపోతున్నాం అమ్మ. అలా కాకుండా
ఆత్మారాముడిని పట్టుకున్నాం అనుకో అమ్మా, మరి ఎంతటి ఆనందంగా ఉంటుందమ్మా. చూడండి, ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తే భగవంతుడి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారమ్మా? గుళ్ళో దేవుడు ఉన్నాడు శాంతి కోసం, లేదా పూజారిని ఏదో అడుగుతారు, ఈ పూజలు ఆ పూజలు, శాంతి కోసం హోమాలు చేయి, ఇవి అడుగుతాడు. అంటే హోమం అయినా ఆయన కోసమే, పూజ అయినా ఆయన కోసమే. అంటే నువ్వు తీర్చలేని సమస్య భగవంతుడు తీరుస్తాడని అక్కడ నమ్ముతున్నావు. నువ్వు నమ్మిన అతన్ని ప్రేమించలేకపోతున్నావు. అందుకనే అది దూరం అవుతుంది మనకి అమ్మా. రాముడు అదే తెలియచేస్తాడు మనకి అమ్మా. ఇవన్నీ కూడా నమ్మ పురాణాలు కానీ అమ్మ, భగవద్గీత కానీ ఎవరు చెప్పినా సరే నీ వైపు నువ్వు తొంగి చూడాల్సిందే అమ్మ. ఏది చెప్పినా చివరి అంతిమ సత్యం అదే. మహాత్ముల దర్శన భాగ్యం తప్పకుండా మనకి సహకారాన్ని అందిస్తున్నాం. క్షేత్రాలు సహకారాన్ని అందిస్తాయి. అన్నిటికన్నా గొప్ప క్షేత్రం ఏది అంటే ఇదే అమ్మా. ఇక్కడ నేను ఈ టికెట్ ఎలా తీసుకోవాలంటే నువ్వు ధర్మంగా ఉండాల్సిందే, ప్రేమగా ఉండాల్సింది, ఏమీ లేదు. ఇదే ఎంతటి యోగికైనా, యోగి అయ్యాడంటే జీవించి ఉన్నాడు కాబట్టి యోగి అవుతాడు. కానీ నా వైపు నేను తుడిచిపెట్టుకు పోవాలి అంటే ఏమో ఆ రెండే మనకి టిక్కెట్లు. నీ మంచి కోసం చేసుకుంటున్నావు. ఎంత దానం చేసినా, ఇంకోటి చేసినా అది నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. పుణ్యం వస్తుంది, శుద్ధి అవుతుంది మనసు అని. భగవంతుడు ఏమీ నిన్న ఎన్ని ఆశించడం లేదు, ప్రేమగా ఉండమంటున్నాడు ఆయన. అంతే. అయినా మనల్ని ప్రేమగా ఇవన్నీ చేస్తే కానీ మన బుద్ధి వికసించదు. చేయాలి. డబ్బు భగవంతుడు మనకి ఎంత అంత ఇస్తే అమ్మా, ఒక మంచి పని తప్పకుండా చేయాల్సింది. బ్యాగుల నుండి డబ్బులు పోసి వేసి ఒక నెక్లెస్ కొనుక్కుంటే వేళ పొడిచి పడేస్తున్నారు ఎక్కడికక్కడ. బంగారం అవన్నీ అది నీకు రక్షణ అయిందా, శిక్షణ అయిందా అమ్మ? అదే నలుగురు పేదవాడికి పెట్టి ఎంత ఆనందంగా పడుకుంటావు ఆ రోజు. ఎంత ఆనందం దొరుకుతుంది నీకు. పట్టుకెళ్తావా ఏమో, మంచి పనులు చేయమని ఇస్తున్నాడు నీకు, చెయ్యి. లేకపోతే ఆయన పెట్టింది తినంతే. అంతే కదా అమ్మ. తల కింద చెయ్యి పెట్టుకుని అతి ప్రశాంతంగా పడుకున్నాడు. మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసేసరికి సీతమ్మ చాలా దిగులుగా చూస్తున్నాడు రాముడు వంక. చాలా దిగులుగా చూస్తా ఉంటే సీతమ్మను చూశారు రాముడు. చూడగానే సీతమ్మ హృదయాన్ని చదివారు. అంటే సీతమ్మకి ఏమనిపిస్తుందంటే, ఒక చక్రవర్తి కొడుకు, ఒక చక్రవర్తి అల్లుడు, స్వయంగా నారాయణుడు, ఈ పరిస్థితి ఏంటి సీతమ్మ లోపల అనిపిస్తుంది. రాముడు చూడగానే సీతమ్మను చూసి అప్పుడు ఒక మాట ఏమన్నారంటే, సీతమ్మ, ఎవరి మనస్సు, ఎవరి మాట, ఎవరి చేతలు ఏకముగా ఉన్నాయో వారు అయోధ్యలో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే. ఇవి మూడు అంటే ఇవి మూడు ఏకముగా ఉండటమంటే ప్యూరిఫైడ్ సోల్కి తప్పించి ఇవి మూడు ఏకంగా ఉండవు. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, మన లోపల ఒకటి ఉంటుంది, మన నోటితోటి ఒకటి మాట్లాడుతూ ఉంటాం, చేతితో ఒకటి పని చేస్తూ ఉంటాం. ఇవి మూడు వేరుగా ఉన్న వాళ్ళని కపటి అంటారు. ఇవి మూడు వేరుగా ఉన్నంతకాలం మనం కపటిలమే. కపటికి ఆత్మజ్ఞానం ఏంటి? కపటికి ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం లేదు. అంటే భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని, శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మనం ఎక్కడ మైనస్ అవుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇది రామాయణం మనకి చెప్తాను. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మన హృదయం, మన మాట, మన చేత, మన మనస్సు, ఇవి మూడు ఏకముగా ఉండాలి. ఇవి మూడు ఏకముగా ఉన్నాయనుకోండి, అయోధ్యలో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే. అంటే బాహ్యమైన పరిస్థితులు ప్యూరిఫైడ్ సోల్ని, పవిత్రుడిని, బాహ్యమైనటువంటి పరిస్థితులు వాడిని ముట్టుకోవు, వాడిని టచ్ చేయలేవు. ఇప్పుడు జ్ఞానిని చూడండి, జ్ఞాని వీళ్ళందరూ అడవిలో తపస్సు చేసిన వాళ్ళే. వాళ్ళ జోలికి ఏ పాము వెళ్ళదు, ఏ పులి తినదు. ఎందుకంటే వీళ్ళలో రక్తం ఉండదు, జ్ఞానం ప్రయాణం చేసుకోవటం. జ్ఞానం జోలికి ఏ జంతువు వెళ్ళదు. నేను అనుకునే వాళ్ళ జోలికి వెళ్తాయి, శుభ్రంగా సంపరిస్తాయి. పాము అయితే కరుస్తుంది, సింహం అయితే తింటుంది. ఒక మహాత్ముడు ధైర్యంగా అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడంటే అవి కూడా వచ్చి కొంచెంసేపు కూర్చొని సేద తీర్చుకుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే జ్ఞానం ప్రయాణం చేస్తుంది వాళ్ళని. అయితే అరణ్యాలకు ఎందుకు వెళ్తారమ్మా వాళ్ళు? పాములు తిరిగి చోట, పులులు, అన్ని జంతువులు ఉండే చోటకి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళ జోలికి అవి వెళ్ళవు. నిజమైన జ్ఞాని అయితే ఏ జంతువు వాళ్ళని సంహరించదు. హాయిగా అది కూడా ఆ నీడలో సేద తీర్చుకుని ఉంటుంది.
మన దగ్గరే ఉన్నాడని చెప్తున్నారు కదా మీరు ఎందుకు అన్నీ పెడుతున్నారు, బృందావనం బదిరి అన్నీ ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది. చాలా మంచి ప్రశ్న వేసావు తల్లి. నా ప్రారంభం ఇవన్నీ తిప్పుతుంది. నేను ఎక్కడ కూర్చున్నా నన్ను నేను శోధించుకుంటానమ్మా. ఆ గుడిలో దేవుడు ఉన్నాడు, ఈ గుడిలో దేవుడు ఉన్నాడు అని వెతకను. నన్ను నేను శోధించుకుంటాను. ఎందుకంటే నా అజ్ఞానం వైదొలిగితే ఇదే దైవస్థానం, అంటే భగవంతుడు దైవస్థానం. ఇది ఆల్రెడీ ఆయన యొక్క కృపతోనే, ఆయన నీడలోనే మనం అందరూ ఉన్నాం. అందరి హృదయాల్లో ఉన్నది అది ఒక్కటే. ఆయన గుడిలో ఉన్నాం, కానీ గుర్తించడానికి టైం పట్టేస్తాం. నేనన్న భావన, ఇది నేను చేస్తున్నాననే భావన ఉన్నంతసేపు, నాది అనే భావన ఉన్నంతసేపు ఈ గొప్పతనానికి మనం దగ్గర అవ్వలేము తల్లి. జై శ్రీకృష్ణ. శ్రీదైవస్వంకారం చేద్దామమ్మా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। इस श्लोक का अर्थ है, मैं साधुओं की रक्षा और दुष्टों का नाश करने के लिए और धर्म की स्थापना के लिए हर युग में अवतार लेता हूँ। जैसे तेज बिजली अंधेरे बादलों को चीरकर प्रकाश फैला देती है, वैसे ही जब अन्याय बढ़ता है तब ईश्वर किसी रूप में आकर न्याय जरूर करते हैं।